Hello aspirants, welcome to Bhagilakshmi IAS Institute, where passion meet purpose. So today we are going to discuss about the లక్ష్మీకాంత్ పాలిటీ ఓకేనా. సో మరి పాలిటీ తీసుకుంటే మనకైతే యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వై నేను మీకు డైరెక్ట్గా పాలిటీ బుక్కే తీసుకొని ఎందుకు చెప్తున్నాను అని అంటే నేను ఆల్రెడీ రీజన్ చెప్పాను. ఎందుకంటే పాలిటీ క్వశ్చన్స్ డీకోడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మినాలజీ ఇంపార్టెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు లక్ష్మీకాంత్ బుక్ని మతలబ్ లక్ష్మీకాంతే చదవాలని కాదు, ఏ బుక్ అయినా కూడా మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వర్డ్స్ కూడా మీకు అర్థం అవుతేనే మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ని డీకోడ్ చేయగలుగుతారు. అందుకే నేను డైరెక్ట్గా లక్ష్మీకాంత్ తీసుకోవడం జరిగిందండి. సో మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాప్టర్ 3. ఎవరైనా ప్రీవియస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. మరి చూద్దాం ఇక్కడ. సో చూడండి ఇక్కడ మరి ఫస్ట్ ఏమంటున్నారు, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యునిక్ అండ్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ స్పిరిట్. అయితే ఏమంటున్నారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది యూనిక్ గా ఉంది. ఎందులో కంటెంట్ కానీ స్పిరిట్ కానీ తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ యూనిక్. ఓకే, అండ్ త్రూ ఇట్స్ బారోడ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది వరల్డ్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ చాలా కాన్స్టిట్యూషన్ నుంచి ఇది మనము లైక్ అందులో బెస్ట్ గా ఉన్న వాటిని తీసుకొచ్చుకున్నాము అని చెప్పడం జరుగుతుంది. అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద సెవెరల్ సేలియంట్ ఫీచర్స్ దాట్ డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద అదర్ కంట్రీస్. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మనకి ఏమంటున్నారు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది యూనిక్ గా ఉంది. ఫర్ ద కంటెంట్ కానీ దాని యొక్క స్పిరిట్ కానీ తీసుకున్నప్పుడు అండ్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ నుంచి, ఈ వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ నుంచి మనం బారో చేసుకున్నామని చెప్తున్నారు. మరి చూద్దాం. అండ్ ఇట్ షుడ్ బి నోటెడ్ దాట్ ఇక్కడ ఏమంటున్నారంటే నెంబర్ ఆఫ్ ఒరిజినల్ ఫీచర్స్, అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఉన్న నెంబర్ ఆఫ్ ఒరిజినల్ ఫీచర్స్ తీసుకుంటే దాట్ ఆర్ అడాప్టెడ్. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? ఓకేనా, ఫీచర్స్ నెంబర్ ఆఫ్ ద ఒరిజినల్ ఫీచర్స్ దాట్ ద కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ 1949. అయితే నీకు నేను నిన్న ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పాను, మనకి మేజర్గా అనేది మనము మేజర్ వాటిని లేటర్గా మనము అడాప్ట్ చేసుకున్నాము. వెన్ మనం ఫస్ట్ టైం ఎప్పుడైతే తీసుకున్నామో కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాము అప్పుడు కొన్ని మాత్రమే ఉన్నాయి. మేజర్ పార్ట్ వచ్చేసి మనము లేటర్గానే అప్డేట్ చేసుకున్నాము. సో చూద్దాము. ఓకేనా. సో ద ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ 1949 హ్యావ్ అండర్గోన్ ద తర్వాత సబ్స్టాన్షియల్ చేంజెస్ అకార్డింగ్ టు ద సెవరల్ అమైన్మెంట్స్ కూడా జరగడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటే 7th అమైన్మెంట్ ఇంపార్టెంట్ అండి, 42 అండ్ 44th అండ్ 73, 74, 97th అండ్ 101 అమైన్మెంట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి చూద్దాం. ఇన్ఫాక్ట్ మరి ఒకవేళ మనం చూసుకున్నా కూడా 42nd అమైన్మెంట్ ని మనం ఏమంటామంటే ఆల్సో నోన్ యాజ్ ద మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాము. రిమెంబర్ దిస్. ఓకేనా. అండ్ ఎందుకు అంటాము అంటే డ్యూ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ చేంజెస్. అంటే ఇందులో మరి ఒక అమైన్మెంట్ అంటే ఒకటే చేంజ్ కాదండి, దర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ చేంజెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ 42nd అమైన్మెంట్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చేంజెస్ అయితే మనం యాడ్ చేయడం జరిగింది. సో వేరియస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది. సో దట్స్ వై వి కాల్ ద మినీ కాన్స్టిట్యూషన్, రిమెంబర్. అండ్ మరి హవెవర్ ద కేశవనంద భారతి కేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేశవనంద భారతి కేసు కూడా మనం చూసుకోవాలి. అయితే కేశవనంద భారతి కేసు తీసుకుంటే ఇక్కడ మనకి ల్యాండ్ ఇష్యూ అండి. ఓకేనా. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తారు, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది కదా. సో ఆ సందర్భంలో మరి కేశవనంద గారు తన యొక్క ల్యాండ్ అంటే పర్టికులర్ ఒక పర్సన్ కి సర్టన్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉండాలనేది కూడా తీసుకురావడం జరిగింది. సో రిమైనింగ్ ల్యాండ్ ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్ తీసుకొని తర్వాత ల్యాండ్ లెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా. సో అలా ఆ విధమైన ఇష్యూలో ఈ కేశవనంద భారతి కేసు అనేది రావడం జరిగింది. సో దాని గురించి నేను మళ్ళీ మీకు కేసెస్లో క్లియర్గా చెప్తాను. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమందంటే రూల్ దట్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టెంట్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ అండర్ ద ఆర్టికల్ 368. సో ఆర్టికల్ 368 అనేది ఇంపార్టెంట్ అండి, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా. 368 డస్ నాట్ ఎనబుల్ టు ఇట్ అల్టర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే ఏమంటున్నారంటే మనం ఏదైనా అమెండ్మెంట్ చేసినప్పుడు అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని అల్టర్ చేయొద్దు. ఎలాంటి అంటే దానికి ఎలాంటి లైక్ చేంజెస్ కానీ లేకపోతే బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇష్టమైనట్టుగా చేయకూడదు అని చెప్తుంది. మరి మార్పులు చేర్పులు ఇష్టమైనట్టుగా చేయకూడదు అంటే మన బేసిక్ స్ట్రక్చర్ లో ఏముంటాయి అని అంటే మనకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంకోటి ఆ పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ లో నేను చెప్తాను ఏమేమి ఇంక్లూడ్ అవుతాయని. ఓకేనా.
సో నెక్స్ట్ ఇప్పుడు మన చాప్టర్ వచ్చేసి ఏంటంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ వన్, లెంతియెస్ట్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఏంటండి, లెంతియెస్ట్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. మరి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో, క్రిటిసిజం లో వచ్చింది ఇది. మరి లెంతియెస్ట్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అంటే ఏంటి కూడా చూద్దాం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అండి. ఒకటి వచ్చేసి రిటర్న్ అంటాము. రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్, అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద లెంతియెస్ట్. మరి మన ఇండియా కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఏ విధంగా ఉందండి, లెంతియెస్ట్ అంటే చాలా పెద్దదిగా ఉంది. లెంతియెస్ట్ ఆఫ్ ఆల్ ద రిటర్న్ కాన్స్టిట్యూషన్స్. ప్రపంచంలో ఉన్న ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న అన్ని కాన్స్టిట్యూషన్ లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లెందియెస్ట్ గా ఉంది. ఎందులో, రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో. రిమెంబర్ దిస్, లెందియెస్ట్ ఇన్ ద రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. అండ్ వెరీ కాంప్రహెన్సివ్ అండ్ ఎలాబరేటివ్ అండ్ డీటెయిల్డ్ డాక్యుమెంట్. సో అంటే మనం వేరే కంట్రీస్ ఒకటి తీసుకున్నప్పుడు ఇంత డీటెయిల్ గా కానీ ఇంత ఎలాబరేట్ కాకుండా సింపుల్ గా ఉంటుంది అన్నట్టుగా. బట్ వెన్ యూ కమ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్స్ వాజ్ లైక్ వెరీ కాంప్రహెన్సివ్ అండ్ ఎలాబరేటివ్ అండ్ డీటెయిల్డ్ డాక్యుమెంట్. ఐ రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. అండ్ ఆఫ్టర్ దాట్ ఒరిజినల్లీ మనం తీసుకుంటే 1949లో ద కాన్స్టిట్యూషన్ కంటైన్డ్ ఏమున్నాయండి, ప్రియాంబల్ ఉంది. ఓకేనా, మరి ప్రియాంబల్ అనేది ఫస్ట్ మనం అడాప్ట్ చేసుకున్నామా లేదంటే ఎంటైర్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న తర్వాత చేసుకున్నాం అనేది కూడా చూసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, సో ప్రియాంబల్ ఉంది అండ్ 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ ఇట్ డివైడెడ్ ఇంటూ ద 22 పార్ట్స్ అండ్ 8 స్కెడ్యూల్స్. ఎప్పుడండి, ఒరిజినల్ గా తీసుకున్నప్పుడు. తర్వాత మళ్ళీ ఏం చేశారు, ప్రజెంట్లీ మనం 2019 ప్రకారం తీసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రియాంబల్ అబౌట్ 470 ఆర్టికల్స్. మరి స్టార్టింగ్ లో ఎన్ని ఉన్నాయండి, 395 మాత్రమే ఉన్నాయి. సో రీసెంట్ గా మళ్ళీ 75 ఆర్టికల్స్ ని యాడ్ చేయడము, మొత్తం వచ్చేసి 470 ఆర్టికల్స్ అండ్ డివైడెడ్ ఇంటూ ద 25 పార్ట్స్. ప్రీవియస్ గా తీసుకుంటే 22 పార్ట్స్ ఓన్లీ. అండ్ ప్రీవియస్ గా మనకి 8 స్కెడ్యూల్స్ ఉంటే నా వచ్చేసి 12 స్కెడ్యూల్స్ ఉన్నాయండి. ఓకేనా, సో రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. అండ్ ద వేరియస్ అమైన్మెంట్స్ క్యారీడ్ అవుట్ 1951. అయితే చాలా అమైన్మెంట్స్ మరి ఎప్పుడు వచ్చినది అని అంటే 1951. ఓకేనా, 1951 హ్యావ్ డిలేటెడ్ అబౌట్ 20 ఆర్టికల్స్. ఇక్కడ ఏం చేశారు, 1951లో 20 ఆర్టికల్స్ ని డిలీట్ చేశారు. ఎందులో నుంచి డిలీట్ చేశారు అనేది కూడా చూసుకోవాలి. అంటే ఏ ఆర్టికల్స్ అనేది మనకు అవసరం లేదు, జస్ట్ 20 ఆర్టికల్స్ డిలీట్ చేశారు. అందులో ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఓకేనా, లైక్ రైట్ టు ప్రాపర్టీ, అంటే డిలీట్ చేయడం అంటే రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేయలేము. అలా రైట్ టు ప్రాపర్టీ ఎందులో యాడ్ చేశారు, ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి అది చూసుకోవాలన్నట్టుగా మనం. ఓకేనా, సో 20 ఆర్టికల్స్ డిలీట్ చేశారు. అండ్ ఒక పార్ట్ కూడా డిలీట్ చేశారండి. ఆ పార్ట్ ఏంటంటే పార్ట్ 7. ఓకేనా, పార్ట్ 7 కూడా డిలీట్ చేసి అండ్ యాడెడ్ అబౌట్ ద 95 ఆర్టికల్స్. నేను ఇందాక మీకు 75 న్యూ అని చెప్పాను కదా. సో ఎందుకు 75 న్యూ అన్నాను, 395 కి 75 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 470. బట్ ఈ 395 లో మళ్ళీ 20 తీసేశారు కాబట్టి ఇప్పుడు ఈ 20 ఇక్కడ మనం యాడ్ చేస్తే ఎంత అండి, 95. ఓకే, యాడెడ్ 95 ఆర్టికల్స్ అండ్ 4 పార్ట్స్. మనకి ఇంతకు ముందు ఎన్ని ఉన్నాయండి పార్ట్స్, 8 పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి 4 పార్ట్స్ యాడ్ చేస్తే 12 అయితే దట్ ఈస్ పార్ట్ 9, 10 అండ్ 11, 12. ఓకే, నెక్స్ట్ సారీ 4 పార్ట్స్ తీసుకుంటే ఇక్కడ మనకి 4 పార్ట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, 4A, 9A, 9B అండ్ ఇక్కడ మనకి 14A. రిమెంబర్ దిస్, ఏ పార్ట్స్ యాడ్ చేశారు, 4 పార్ట్స్ అండ్ 4 స్కెడ్యూల్స్ అయితే మనకి 8 ఉన్నాయి కదా. సో 8 కి 9, 10, 11, 12. ఓకేనా, సో మొత్తం ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి, 470 ఆర్టికల్స్ ఉన్నాయి, 25 పార్ట్స్. ఇక్కడ 4 పార్ట్స్ అంటే ఇంతకుముందు మనకి 22 ఉన్నాయి కదా. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ 4 పార్ట్స్ యాడ్ చేశారు. మళ్ళీ ఇక్కడ 4 పార్ట్స్ యాడ్ చేస్తే 22 + 4 అంటే 26 అలా కాదండి. ఇక్కడ 1 పార్ట్ డిలీట్ చేశారు కాబట్టి 25 అవుతుంది. నెక్స్ట్, నో అదర్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ మెనీ ఆర్టికల్స్ అండ్ స్కెడ్యూల్స్. ఇన్ని ఆర్టికల్స్ ఏ కాన్స్టిట్యూషన్ లో కూడా లేదని చెప్పడం జరుగుతుంది. మరి మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, 4 ఫ్యాక్టర్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఎలిఫెంట్ సైజ్. అయితే మన కాన్స్టిట్యూషన్ కూడా చాలా పెద్దదని అంటారు. దాన్ని ఎలిఫెంట్ సైజ్ తో పోల్చుతారండి. ఎలిఫెంట్ సైజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. అలా అనడానికి రీజన్ ఏంటంటే దే ఆర్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్, ఇక్కడ మనకి ఏంటంటే 4 మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఓకేనా, చూడండి 4 ఫ్యాక్టర్స్, రిమెంబర్ దిస్. ఓకే,
4 ఫ్యాక్టర్స్. ఓకేనా? 4 ఫ్యాక్టర్స్ ఏంటని తీసుకుంటే, ఒకటి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అంటే ఎలిఫెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎలిఫెంట్ సైజ్ అనడానికి రీజన్ వచ్చేసి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, హిస్టారికల్ అండ్ సింగిల్ కాన్స్టిట్యూషన్ అండ్ డొమినియన్ ఆఫ్ ద లీగల్ లుమినరీస్. అయితే మరి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అని తీసుకుంటే, మరి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్‌లో ఏముంటుంది అని మనం చూసుకోవాలన్నట్టుగా. సో, జియోగ్రఫికల్‌గా తీసుకుంటే జస్ట్ ఎ మినిట్. జియోగ్రఫికల్‌గా తీసుకున్నప్పుడు ద వాస్ట్‌నెస్ ఆఫ్ ద కంట్రీ. సో, మన కంట్రీ వైస్‌గా తీసుకున్నా మనది వెరీ వాస్ట్ కంట్రీ అని కూడా చెప్పొచ్చు కదండీ. అండ్ ఇట్స్ డైవర్సిటీ, చాలా రకాల కులాలు, మతాలు చాలా ఉన్నాయి. సో, జియోగ్రఫికల్ అండ్ హిస్టారికల్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఎ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ మనది దేని ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ ఏది ఉందండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉండడము. అండ్ విచ్ వాస్ బల్కీ, చాలా బల్కీగా ఉండడము. సో, దాని నుంచి మనం చాలా ఎక్కువ పార్ట్ తీసుకున్నాము. తర్వాత సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్. ఇప్పుడు మనం కొన్ని కంట్రీస్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్‌లో మనకెలా ఉంటుంది అనంటే, సెంటర్‌కి వేరే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. స్టేట్‌కి వేరే ఉంటుంది. బట్ ఇఫ్ యూ కమ్ టు ద ఇండియా, సెంటర్ అండ్ స్టేట్ దే హ్యావ్ ద ఓన్లీ సేమ్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ అ సింగిల్ కాన్స్టిట్యూషన్. దట్స్ వై ఆల్సో ఇట్ వాస్ ఎ bulky. నెక్స్ట్, డొమినియన్స్ ఆఫ్ ద లీగల్ luminaries ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకే. నెక్స్ట్ చూడండి, ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ నాట్ ఓన్లీ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద గవర్నెన్స్. ఇక్కడ ఏమంటున్నారు? కాన్స్టిట్యూషన్ లో ఇట్స్ నాట్ ఓన్లీ కంటైన్స్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద గవర్నెన్స్ అండ్ బట్ ఆల్సో ద డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్. మన ఇక్కడ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఓన్లీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మాత్రమే ఉన్నాయా? కాదు కదా. సో ఇట్ ఆల్సో హ్యావింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, డ్రాన్ ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్. సో, సేలెంట్ ఫీచర్‌లో సెకండ్ వన్ ఇక్కడ ఏమంటున్నారంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనము తీసుకున్నామని చెప్తున్నారు. యెస్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బారోడ్ ద మోస్ట్ ఆఫ్ ఇట్స్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వేరియస్ పార్ట్. ఓకేనా? వేరియస్ అదర్ కంట్రీస్, చాలా కంట్రీస్ నుంచి మనము తీసుకొచ్చుకున్నాము. యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి కూడా చాలా ఎక్కువ తీసుకున్నాము. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రౌడ్లీ అక్లైమ్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిన్ ఫ్రేమ్డ్ ఆఫ్టర్ ద ransacking all the known constitution of the world. అయితే ఇక్కడ మనకి చాలా డిబేట్ జరిగింది కదండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి వేరే దగ్గర నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి మీరు తెచ్చుకున్నది, సొంతగా రాసింది కాదు. సో మెనీ థింగ్స్ వచ్చాయి. సో అలాంటి టైంలో హీ సెడ్ మేము చాలా ప్లేసెస్ నుంచి తీసుకొచ్చుకున్నాము అని ప్రౌడ్గా అంటే ర్యాన్సాకింగ్ మతలబ్ ఇక్కడ దోచుకోవడం అని వస్తుంది అన్నట్టుగా. సో మేము తెచ్చాము. ఎందుకు అనంటే మాకు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ కావాలని వీఆర్ సెర్చింగ్ ఇన్ ద డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ వి వెంట్ అండ్ విచ్ వన్ ఈస్ గుడ్ ఫర్ అస్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో హీ సెడ్ ప్రౌడ్లీ అన్నట్టుగా. గెటింగ్? సో చాలా గర్వంగా చెప్పారు అని కూడా ఉంటుంది. సో రిమెంబర్ దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ చూడండి, ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అనేది చూద్దాం. The structural part of the constitution is to be the large extent and it's derived from the Government of India Act 1935. Remember this question adugutar. Structural part of the constitution derived from which place? From which? So from which అన్నప్పుడు ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అండ్ ద ఫిలాసఫికల్ పార్ట్, మరి ఫిలాసఫికల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాము? రిమెంబర్ దిస్. ఫిలాసఫికల్ పార్ట్, ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. సో మరి ఎక్కడి నుంచి డిరైవ్ తీసుకున్నాము అని అంటే, డిరైవ్డ్ దేర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద అమెరికన్ అండ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. రిమెంబర్ దిస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ద రెస్పెక్టివ్లీ మరి పొలిటికల్ పార్ట్, మనకి ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రక్చరల్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటండి, ఇది మనకి స్ట్రక్చరల్ పార్ట్ ఒకటి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ పొలిటికల్ పార్ట్ ఇక్కడ. థర్డ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఫిలాసఫికల్, థర్డ్ వన్ వచ్చేసి పొలిటికల్. పొలిటికల్ పార్ట్ తీసుకున్నాం, అందరికీ తెలుసు బ్రిటిష్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద క్యాబినెట్ గవర్నమెంట్ కానీ, రిలేషన్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ కానీ తీసుకున్నప్పుడు లార్జ్లీ డ్రాన్ ఫ్రమ్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఓకే. నెక్స్ట్, ద అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యావ్ బిన్ డ్రాన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అదర్ ప్రొవిజన్స్ ఏమున్నాయంటే మెయిన్ గా తీసుకుంటే కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ అండ్ యుఎస్ఎస్ఆర్, నౌ రష్యా అంటాము, ఫ్రాన్స్ అండ్ సౌత్ ఆఫ్రికా, ఇలా చాలా ఉన్నాయి ఇంకా. ఓకేనా? నెక్స్ట్, ద మోస్ట్ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మెటీరియల్ సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ మరి ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పడం జరుగుతుంది.
ఓకేనా. నెక్స్ట్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే మరి మన కాన్స్టిట్యూషన్ మనము అమెండ్మెంట్ చేసుకొని చేంజెస్ చేసుకుంటాం కదా. సో మరి అలానే అంత సింపుల్గా చేంజ్ చేసుకుంటామా అంటే వెరీ సింపుల్గా చేసుకోవచ్చా లేకపోతే రిజిడిటీ అసలు చేంజెసే చేయరాదా అనే దానికి ఇక్కడ అర్థం అన్నట్టుగా. సో మన కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఇక్కడ సైలెంట్ ఫ్యూచర్లో బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ అని చూస్తే చూడండి ఇక్కడ కాన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ 2 రకాలు ఉంటాయండి. రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో మరి రిజిడ్ కాన్స్టిట్యూషన్‌కి ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ఏ రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ రిక్వైర్డ్ ఏ స్పెషల్ ప్రొసీజర్. రిజిడ్ అంటే ఏంది దాన్ని చేంజ్ చేయడం చాలా కష్టం అన్నట్టుగా. సో అలాంటి దానికి ఏం కావాలి స్పెషల్ ప్రొసీజర్ కావాలి ఫర్ ఇట్స్ అమెండ్మెంట్. దాన్ని అమెండ్ చేయాలంటే స్పెషల్ ప్రొసీజర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. అండ్ ఇఫ్ కమ్ టు ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఇట్ వాజ్ వెరీ సింపుల్ అని చెప్పొచ్చు. ఇట్ క్యాన్ బి అమెండెడ్ ద సేమ్ మేనర్ యాజ్ ద ఆర్డినరీ లాస్. సో ఆర్డినరీ లాస్ మనం ఎలా అమెండ్ చేస్తాము ఇట్స్ ఏ వెరీ సింపుల్ మేనర్. సో నెక్స్ట్ చాప్టర్లో మనకి అమెండ్మెంట్ ప్రొసీజర్ కూడా వస్తాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ డీటెయిల్లీ, నో నీడ్ ఆఫ్ వరీస్ అబౌట్ దట్. సో ఆర్డినరీ లాస్ ఎలా చేస్తామన్నట్టుగా అంటే లైక్ సింపుల్గా పెద్దగా లైక్ ఇంత మెజారిటీతో ఓటేయాలి అంత మెజారిటీతో ఓటేయాలి అందరూ 3/4 ఆఫ్ ద మెంబర్స్ ఓటేసి యాక్సెప్ట్ చేసి అట్లా కాకుండా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. స్పెషల్ ప్రొసీజర్ అన్నప్పుడు కొంచెం డిఫరెంట్ కొంచెం ఎక్కువ మంది పర్మిషన్స్ కానీ అలా ఉంటాయి. విల్ డిస్కస్ ఆన్ ద లేటర్ లైక్ నెక్స్ట్ క్లాస్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దట్ వెరీ డీటెయిల్లీ. ఓకే. సో అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సింపుల్గా చెప్పాలంటే బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అంటే ఏంటండి ఇక్కడ స్పెషల్ ప్రొసీజర్ తోటి మనం చేంజ్ చేయాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంది సింపుల్ మెజారిటీ. ఓకేనా లైక్ ఆర్డినరీ లాస్ట్ లాగా. సో మరి ఇక్కడ మనకి రిజిడిటీ అనడానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెరికా అండి, ఫ్లెక్సిబిలిటీ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రిటిష్. వాట్ అబౌట్ ద ఇండియా, మరి ఇండియా గురించి ఏంటి, ఇండియా సంగతి ఏంటంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నైదర్ రిజిడ్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్. అంత రిజిడ్ గా ఉండదు అంత ఫ్లెక్సిబుల్ గా ఉండదు. ఓకేనా. దే ఆర్ ద సింథసిస్ ఆఫ్ బోత్. ఎందుకంటే మనము కొన్నిటిని వెరీ సింపుల్ గా చేసేస్తాం బట్ కొన్ని అమెండ్మెంట్ చేసేటప్పుడు వీ నీడ్ ద స్పెషల్ అన్నట్టుగా స్పెషల్ ప్రొసీజర్ అనేది రిక్వైర్డ్ గా ఉంటుంది. ఓకేనా. మరి అదంతా మనం ఎక్కడ చూసుకోవచ్చు అని అంటే ఆర్టికల్ 368 ప్రొవైడ్ ద 2 టైప్స్ ఆఫ్ ద అమెండ్మెంట్స్. ఏ ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తుంది, రిమెంబర్ దిస్ ఆర్టికల్ 368. ఓకేనా. అండ్ సమ్ ప్రొవిజన్స్ క్యాన్ బి అమెండెడ్ బై ద స్పెషల్ మెజారిటీ. ఇక్కడ ఏమంటున్నారు కొన్ని ప్రొవిజన్స్ తీసుకుంటే నేను చెప్పాను కదా ఇందాక స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దట్ ఈస్ ద 2/3 ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఇక్కడ ఏమంటున్నారు లోయర్ హౌస్ అప్పర్ హౌస్ ఈచ్ హౌస్ అంటే లోయర్ హౌస్ అప్పర్ హౌస్ లో 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అవ్వాలి. ఓకేనా. 2/3 ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రజెంట్ అవ్వాలి అండ్ ఓట్ చేయాలి. ఎంతమంది 2/3 అండ్ ద మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్ ఆఫ్ ద ఈచ్ హౌస్. అంటే ఆ హౌస్ లో ఉన్న మెజారిటీని బట్టి వాళ్ళు 2/3 ప్రజెంట్ అయ్యి ఓట్ చేస్తే దాన్ని ఏమంటామండి ఓకేనా స్పెషల్ మెజారిటీ అంటాం. అండ్ సమ్ అదర్ ప్రొవిజన్స్ క్యాన్ బి అమెండెడ్ ద స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ విత్ ద రేటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్. అయితే ఓన్లీ స్పెషల్ ప్రొవిజనే సరిపోదండి ఇక్కడ మన స్టేట్స్ యొక్క రేటిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఓకేనా. సో ఇలాంటివి ఏంటి అనేది మనము ఫర్దర్గా చూద్దాం. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి మెజారిటీ ఉండాలి అండ్ స్టేట్స్ కూడా వాటిని యాక్సెప్ట్ చేయాలి. And at the same time some provisions of the constitution తీసుకుంటే can be amended very simple majority of the parliament. In that manner ordinary legislative procedure. So amendments అనేవి చూడండి amendments do not came under the ఏది ఈ సింపుల్ అమెండ్మెంట్ అనేది ఇట్స్ నాట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 368. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది ఎంత ఇంపార్టెంట్ చదివారో ఇది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఏమడుగుతారు విచ్ టైప్ ఆఫ్ ద అమెండ్మెంట్ ఇట్స్ నాట్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 368 అని అంటారు. సో విచ్ టైప్ అంటే సింపుల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్. రిమెంబర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. నెక్స్ట్ కమ్ టు ద ఫెడరల్ సిస్టమ్ అండ్ ద యూనిటరీ బయాస్. సో వాట్ ఇస్ ద ఫెడరల్ సిస్టమ్ అండ్ యూనిటరీ బయాస్. సో ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనకి సెంట్రల్ అండ్ స్టేట్ రెండు ఉంటాయి అన్నట్టుగా. ఓకేనా. సో చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ ద ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సో మరి ఫెడరల్ సిస్టమ్ లో ఏముంటది ఇట్ కంటైన్స్ ఆల్ యూజువల్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ఫెడరేషన్. సో నౌ కమ్ టు ద ఫెడరేషన్. అసలు ఫెడరేషన్ అంటే ఏంటి ఎలా అంటే తీసుకుంటే చూడండి 2 గవర్నమెంట్ ఉంటాయి ఫెడరేషన్ అన్నప్పుడు. ఓకే ఫెడరల్ సిస్టమ్ లో 2 గవర్నమెంట్ అండ్ డివిజన్ ఆఫ్ పవర్స్ కూడా ఉంటుంది. మరి 2 గవర్నమెంట్ అంటే ఏంటి రెండు ప్రభుత్వాలు పరిపాలిస్తాయి నాట్ లైక్ దట్. ఓకే ఐల్ టెల్.
సో టూ గవర్నమెంట్ అండ్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది, written కాన్స్టిట్యూషన్, సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రిజిడిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎట్ ద సేమ్ టైమ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ బైకేమరలిజం. అయితే మనది ఫెడరల్ సిస్టమ్ అండ్ యూనిటరీ అనడానికి ఈ రెండు ఉన్నాయండి. సో ఫెడరల్ అన్నప్పుడు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంట్రల్ ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఇక్కడ టూ గవర్నమెంట్ అంటే స్టేట్ లో ఇంకో గవర్నమెంట్ ఉంటుంది, బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనకి దీన్ని ఏమంటామంటే ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టమ్ మరి ఇండియా ఉందా? ఉంది. తర్వాత డివిజన్ ఆఫ్ పవర్స్, పవర్స్ డివిజన్ చేసుకుంటా, లైక్ లెజిస్లేటివ్ ఫంక్షన్, లెజిస్లేటివ్ పవర్స్ అని, తర్వాత అడ్మినిస్ట్రేటివ్, సో మెనీ థింగ్స్ లైక్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని, ఇలా మనకి పవర్స్ కూడా ఉంటాయి, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. ఓకేనా? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ పవర్స్ ఇలా డివిజన్ చేసుకుంటుంది. తర్వాత రిటర్న్ కాన్స్టిట్యూషన్ మనది, ఎస్, అండ్ సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ యొక్క అధికారం ఉంటుంది. రిజిడిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రిజిడిటీ ఉంటుంది. అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ, జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ ఉంటుంది. బైకెమరలిజం ఉంటుంది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్? ఫెడరల్ సిస్టమ్. అండ్ వాట్ అబౌట్ ద యూనిటరీ? యూనిటరీ అన్నప్పుడు మరి ఏమొస్తుందంటే, హవెవర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో కంటైన్స్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ద యూనిటరీ ఆర్ నాన్ ఫెడరల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్ట్రాంగ్ సెంటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు సెంటర్ లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ లో ఇంకొక గవర్నమెంట్ ఉంటుంది. బట్ మన సెంటర్ లో ఉన్న గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్ అని ఎందుకు అంటున్నాము? మరి స్ట్రాంగ్ గవర్నమెంట్, స్ట్రాంగ్ సెంటర్ అని అంటాం ఎందుకంటే స్టేట్స్ వాటికి ఇష్టం వచ్చినట్టుగా మాది మేమే చేసుకుంటాము అన్ని అన్నట్టుగా అట్లా ఉండదు అన్నట్టుగా. ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ అడగాలని కాదు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ మేము సొంతగా స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటామని అంటే కుదరదు కదా. సో అట్లా ఉండదు అన్నట్టు. స్టేట్ అనేది సెంట్రల్ కి లైక్ రెండింటికి సంబంధం ఉంటుంది. ఓకేనా? సో ఏదన్నా దానికి అంటే స్టేట్ కి కొన్ని అధికారాలు ఉంటాయి, అవి వాళ్ళు స్విచ్ చేసుకోవచ్చు స్వేచ్ఛగా. బట్ కొన్ని ఎలా అని అంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇండస్ట్రక్టబుల్ స్టేట్ అనేది తనంతట తాను అంటే కంట్రీ దేశం నుంచి నేను విడిపోతాను, సపరేట్ గా ఉంటాను అలా అనడానికి కుదరదు. ఓకేనా? సో ఆ పవర్స్ సెంట్రల్ దగ్గర ఉంటాయి. ఓకే, స్ట్రాంగ్ సెంట్రల్ అండ్ సింగిల్ కాన్స్టిట్యూషన్, సింగిల్ సిటిజన్షిప్. ఎస్, మనకు సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంది, సింగిల్ సిటీ, ఇవన్నీ యూనిటరీకి మనకి ఎగ్జాంపుల్. తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది. తర్వాత ఇంటిగ్రిటీ జ్యుడిషియరీ ఉంది. అపాయింట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్స్ బై ద, ఇప్పుడు చూడండి స్టేట్ గవర్నర్, అసలు స్టేట్ కి గవర్నర్ ఉండాలంటే స్టేట్ వాళ్ళు డిసైడ్ చేయాలి కదా. బట్ ఎవరు అపాయింట్ చేస్తున్నారు? సెంటర్ అపాయింట్ చేస్తారు. అంటే యూనిటీ ఉందా లేదా? సో అలా. తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్, లైక్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ ని రిక్రూట్ చేసుకుంటుంది. మళ్ళీ వారు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? స్టేట్ గవర్నమెంట్ లోనే కదా, లైక్ దట్. అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, సో మెనీ థింగ్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ ఫెడరల్ అంటే యూనిటరీ అంటే క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ తీసుకుంటే ఫెడరేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫెడరేషన్? అసలు ఫెడరల్ అంటే ఏందో చూద్దాం. మోర్ ఓవర్ ద టర్మ్ ఫెడరేషన్ హ్యాస్ నో వేర్ హ్యాస్ బిన్ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మరి ఫెడరేషన్ అనే వర్డ్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడైనా వాడారా అని అంటే నో. ఇది పీవైక్యూలో అడిగారండి, చూసుకోవాలి. ఎక్కడ వాడలేదు. ఓకేనా? మరి ఆర్టికల్ 1 లో చూసుకున్నా కూడా ఆర్టికల్ 1 ఆన్ ద అదర్ హ్యాండ్ డిస్క్రైబ్ ద ఇండియా యాజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్ అని డిస్క్రైబ్ చేస్తుంది, కానీ ఫెడరల్ అండ్ అలా ఏం యూజ్ చేయదు అన్నట్టుగా. యూనియన్ ఆఫ్ ద స్టేట్ విచ్ ఇంప్లైస్ ద టూ థింగ్స్. ఒకటి వచ్చేసి 1, ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ బై ద స్టేట్స్. అండ్ సెకండ్ వచ్చేసి నో స్టేట్ హ్యాస్ ద రైట్ టు సీజ్డ్ ఫ్రమ్ ద ఫెడరేషన్. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే ఫస్ట్ 1 తీసుకుంటే ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ బై ద స్టేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికా తీసుకున్నామండి. అమెరికాలో మనకి ఎలా ఉంటుంది? స్టేట్ సపరేట్ ఉంటుంది, సెంట్రల్ సపరేట్ గా ఉంటుంది. అంటే వాళ్ళు అలానే విడిపోవచ్చని కాదు, బట్ వాళ్ళకి ఏంటంటే సపరేట్ గా ఇప్పుడు సెంట్రల్ లో ఒకరు ఉంటారు, స్టేట్ లో ఒకరు ఉంటారు. సో వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్ కూడా తీసుకున్నప్పుడు వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఇండియాలో అలా కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాను, నో స్టేట్ హ్యాస్ ద రైట్ టు సీజ్డ్ ఫ్రమ్ ద ఫెడరేషన్. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏ స్టేట్ అయినా కూడా మేము స్వతంత్రంగా ఉంటాము, మాకు స్వతంత్రం కావాలి, మేము సపరేట్ గా ఉంటాము, మేము ఇండియాలో కలవము అలా అనడానికి లేదు. ఓకేనా? సో నెక్స్ట్ హెన్స్, అందుకే ఈ వర్డ్ కి అర్థం ఏమొస్తుందండి? కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 లో ఉన్నదానికి యూనియన్ ఆఫ్ స్టేట్ అంటే అది. నెక్స్ట్ హెన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే హ్యాస్ బిన్ ద వేరియస్లీ డిస్క్రైబ్ ద ఫెడరల్ ఇన్ ఫార్మ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది? ఫెడరల్ ఇన్ ఫార్మ్ బట్ యూనిటరీ ఇన్ ద స్పిరిట్. సో మనం ఎలా ఫామ్ అయ్యాం? ఫెడరల్ గా ఫామ్ అయ్యాం, బట్ స్పిరిట్ లో యూనిటర్ గా ఉంటాము. తర్వాత క్వైసీ ఫెడరల్ బై ఇక్కడ కొంతమంది కొన్ని చెప్పారు చూడండి. క్వైసీ ఫెడరల్ అని ఎవరు చెప్పారండి? కేసీ వేర్ అని. తర్వాత బార్గెనింగ్ ద ఫెడరలిజం అని ఎవరు చెప్పారండి? మ్యారీష్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి, పేర్లు కూడా ఎవరెవరు ఏమని చెప్పారు, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ టైమ్స్ అడుగుతారు. క్వైసీ ఫెడరల్ అని ఎవరన్నారు ఇలా, లేకపోతే ఫెడరలిజం ఫెడరల్ ఇన్ ఫార్మ్ బట్ యూనిటరీ ఇన్ ద స్పిరిట్ అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉందా లేదా అని
ఇలా ఉంటుంది అన్నట్టుగా. తర్వాత కోఆపరేటివ్ ఫెడరలిజం అని ఎవరన్నారు అనంటే గ్రాన్విల్. సో ఇలా చూసుకోవాలి. ఈ ఏరియా ఈ పార్ట్ మొత్తం ఇంపార్టెంట్. జాగ్రత్తగా మళ్ళీ చదువుకోండి. నెక్స్ట్ చూడండి, ఫెడరేషన్ విత్ ద సెంట్రలైజింగ్ ద టెండెన్సీ అని ఎవరన్నారు అంటే జెన్నింగ్ అని. సో ఇలా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. మనకి మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మరి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందనంటే ఇది మనకి మనం చూసుకున్నాం కదా ఇందాక. పొలిటికల్ గా ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ నుంచి. సో బ్రిటిష్ గవర్నమెంట్ కదా, సో బ్రిటిష్ వాళ్ళ నుంచి. సో ఇక్కడ తీసుకుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆప్టెడ్ ఫర్ ద బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్. మనం ఏ పార్లమెంటరీ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాము? బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్ రాదర్ దెన్ ద అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. సో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది మన దగ్గర, పార్లమెంటరీ సిస్టమ్ ఉంది. ఓకేనా? సో మనం బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అదే అమెరికాలో తీసుకుంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంటుంది కదా. సో అలాగా మన ఇండియాలో బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాము. తర్వాత ద పార్లమెంటరీ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద, దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్. కోఆపరేషన్ ఉంటుంది, కోఆర్డినేషన్ బిట్వీన్ ఎవరెవరికి ఉంటుంది మరి? లెజిస్లేటివ్ కి అండ్ ఎగ్జిక్యూటివ్ కి. రిమెంబర్ దిస్. వైల్ ద ఎందుకు అనంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద టూ ఆర్గన్స్. ఓకేనా? మరి పార్లమెంటరీ సిస్టమ్ తీసుకుంటే దీన్ని ఏమంటాము? ఇది ఇంపార్టెంట్ అండి, పివైక్యూలు అడిగారు. పార్లమెంటరీ సిస్టమ్ ఆల్సో కాల్డ్ వాట్? వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా అంటారు. ఓకేనా? వెస్ట్ మినిస్టర్ గుర్తుపెట్టుకోండి. పార్లమెంటరీ సిస్టమ్ ఆల్సో నోన్ యాజ్ ద వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని కూడా అంటాము, అండ్ క్యాబినెట్ గవర్నమెంట్ అని కూడా అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మరి కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ ద పార్లమెంటరీ సిస్టమ్ నాట్ ఓన్లీ ద సెంటర్ బట్ ఆల్సో ద స్టేట్స్. మరి పార్లమెంటరీ సిస్టమ్ అనేది సెంటర్ లోనే ఉందా, స్టేట్ లో కూడా ఉందా? పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి జనరల్ గా? ఇప్పుడు మనకి లోక్సభ రాజ్యసభ ఉంటుంది కదా, అప్పర్ హౌస్ లోయర్ హౌస్. మరి అప్పర్ హౌస్ లోయర్ హౌస్ తీసుకుంటే మనకి ఓన్లీ సెంట్రల్ లోనే ఉందా, స్టేట్ లో కూడా ఉంది కదా. సో పార్లమెంటరీ సిస్టమ్ ప్రొసీజర్ అంతా కూడా మనము సెంట్రల్ లోనే అప్లై చేస్తున్నామా, స్టేట్ లో కూడా అప్లై చేస్తున్నాం. సో పార్లమెంటరీ సిస్టమ్ ఇట్స్ కమ్స్ అండర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్. అండ్ ఆఫ్టర్ దట్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద పార్లమెంటరీ గవర్నమెంట్. మరి పార్లమెంటరీ గవర్నమెంట్ లో అసలు మరి ఫ్యూచర్స్ ఏమున్నాయి అని అంటే చూడండి, ఇప్పుడు మనం పార్లమెంటరీ సిస్టమ్ చెప్పుకున్నాం. మరి పార్లమెంటరీ సిస్టమ్ లో మనకి కొన్ని ఉంటాయి కదా రూల్స్. మరి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో వాళ్ళే లీడర్ గా ఉంటారు కదా. సో అవేంటో చూద్దాం. ద ప్రెసెన్స్ ఆఫ్ నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్. మరి నామినల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, రియల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన సెంట్రల్ లో తీసుకున్నాం, నామినల్ ఎగ్జిక్యూటివ్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు ఉంటారు? మనకి ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. మరి స్టేట్ లోకి వస్తే గవర్నర్ ఉంటారు, సీఎం ఉంటారు. ఓకేనా? తర్వాత మెజారిటీ పార్ట్ ఎవరైతే మెజారిటీగా గెలుస్తారో వాళ్ళే ఆ పార్టీని రూల్ చేస్తుంది. తర్వాత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్. రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎగ్జిక్యూటివ్ కి ఉంటుందా, ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేటివ్ ఉంటుంది. తర్వాత మెంబర్స్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ ద మెంబర్షిప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద లెజిస్లేచర్ లో మెంబర్షిప్ అనేది ఉండాలి. తర్వాత లీడర్షిప్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద చీఫ్ మినిస్టర్. మరి లీడర్షిప్ ఎవరికి ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు మనకు ప్రెసిడెంట్ ఉన్నారు, బట్ మనం ఎక్కువ మనకి ఇప్పుడు రూలింగ్ ఎవరు ఉన్నదని మనం చూసుకుంటే ఎవరు ఉంటారండి? ప్రైమ్ మినిస్టర్. సెంట్రల్ లోకి వస్తే, స్టేట్ లోకి వస్తే ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ డిసొల్యూషన్ ఆఫ్ ద లోయర్ హౌస్ ని డిసొల్యూషన్ అనేది చేయొచ్చు. మనము స్టేట్ లోకి వస్తే లోక్సభ, అసెంబ్లీ డిసొల్యూషన్ చేయొచ్చా అంటే ఇప్పుడు మనకి చూడండి, ఎలక్షన్ టైం రాకముందే మనకి ముందే సమ్ టైమ్స్ ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు ఎలక్షన్స్. మనకి లాస్ట్ టైం తీసుకున్నా కూడా ఎలా జరిగింది, ఎలక్షన్ కంటే ముందే ఎలక్షన్స్ తీసుకురావచ్చు. అంటే లోక్సభను డిసొల్యూషన్ చేసేస్తే మళ్ళీ కొత్త ఎలక్షన్స్ వస్తాయి అన్నట్టుగా 6 months బిఫోర్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ దో ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఈజ్ లార్జ్లీ బేస్డ్ ఆన్ ద బ్రిటిష్ పార్లమెంట్. ఓకేనా? అంటే ఇండియన్ పార్లమెంట్ సిస్టమ్ ఎక్కువ దేని మీద బేస్ అయిందంటే బ్రిటిష్ ప్యాటర్న్ అని చెప్తారు. బిట్వీన్ ద టూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పార్లమెంట్ సిస్టమ్ తీసుకుంటే చూడండి, ఇండియన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఏ సావరెన్ బాడీ. మరి నాట్ ఏ సావరెన్ బాడీ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్రిటిష్ తీసుకుంటే బ్రిటిష్ క్వీన్ ఉంటారు కదా, కింగ్ ఇలా ఉంటారు. బ్రిటిష్ క్వీన్ అనే వాళ్ళు ఉంటారు. అక్కడ పార్లమెంటరీ సిస్టమ్ ఉంది, బట్ స్టిల్ ఎవరికి ఉంటారు అక్కడ మనకి? ఎవరు ఉంటారు? బ్రిటిష్ క్వీన్. అదే మరి ఇండియాలో అలా ఉందా అంటే లైక్ సార్వభౌమాధికారాలు, సావరెన్ అంటే సార్వభౌమాధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి? పీపుల్ కదా మనం రూల్ చేసేది. అంటే లైక్ మన ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే కదా. సో అలా అన్నట్టుగా ఇండియన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఏ సావరెన్ బాడీ అండ్ లైక్ ద బ్రిటిష్ పార్లమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ తీసుకుంటే మనకి అక్కడ ఎవరు ఉంటారండి? క్వీన్ ఉంటారు. ఇండియన్ పార్లమెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటారు. ఓకేనా? తర్వాత ఫర్దర్ ద ఇండియన్ స్టేట్ హ్యాస్ ఎలక్టెడ్ హెడ్.
అండ్ రిపబ్లిక్. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి, ఇండియన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఏ సావరెన్ బాడీ లైక్ ద బ్రిటిష్ పార్లమెంట్. అయితే ఇక్కడ ఎందుకు ఈ వర్డ్ వచ్చిందంటే, బ్రిటిష్, నేను చెప్పాను కదా, బ్రిటిష్ పార్లమెంట్ లో అక్కడ మరి సావరెన్ సార్వభౌమ అధికారాలు అనేది అక్కడ ఎవరికి ఉంటుంది అనేది తీసుకున్నప్పుడు మనం చూసుకోవచ్చు. అక్కడ క్వీన్ ఉంటారు కదా, సో అలా అంటే వాళ్ళకి తరతరాలుగా అదొకటి వస్తూనే ఉంటుంది అన్నమాట. బట్ ఇక్కడ అలా ఉండదు కదా, ఇక్కడ ఎలక్టెడ్ ఎలక్షన్ అనేది ఉంటుంది, వాళ్ళు ఎలక్షన్ చేసుకున్న తర్వాతనే ఎన్నికవుతారు. ఫర్దర్ గా తీసుకుంటే ఇండియన్ స్టేట్ హ్యాస్ ఆన్ ఎలక్టెడ్ హెడ్. ఎవరుంటారండి? ఎలక్టెడ్ హెడ్. అందుకే మనము రిపబ్లిక్ అని అంటాం. వైల్ ద బ్రిటిష్ స్టేట్ తీసుకుంటే హెరిడేటరీ, అంటే వంశపారంపర్యంగా వస్తుంది అన్నట్టుగా. అండ్ హెడ్ వచ్చేసి మోనార్చీ. క్లియర్ కదా, ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రిటిష్ పార్లమెంట్ తీసుకున్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అక్కడ క్వీన్ ఉంటారు, తను వచ్చేసి వంశపారంపరంగా వస్తూ ఉంటారు. అదే ఇండియన్ తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ మనకి ఇక్కడ ఎలక్షన్ ద్వారానే రావడం జరుగుతుంది. ఎలక్టెడ్ హెడ్ అనే వాళ్ళు ఉంటారు. ఓకేనా, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఇండియన్ పార్లమెంట్ లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఎవరిదంటే ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్, ద పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నప్పుడు వెదర్ ఇన్ ఇండియా ఆర్ బ్రిటన్, ఇండియా కానీ బ్రిటన్ కానీ తీసుకున్నప్పుడు ద రోల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ బికమ్ సో సిగ్నిఫికెంట్ అండ్ క్రూషియల్ ఇన్ ద పొలిటికల్ సైంటిస్ట్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ పార్లమెంటరీ సిస్టమ్ లో తీసుకున్నప్పుడు ఈవెన్ ఇండియాలో కానీ బ్రిటిష్ లో కానీ తీసుకున్నప్పుడు రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. వై? బికాస్ సో ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎందుకో నేను ఇంకా అక్కడ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రైమ్ మినిస్టర్ రోల్ అనేది మీకు తెలుసు, లైక్ టు కాల్ ఇట్స్ ఏ ప్రైమ్ మినిస్ట్రల్ గవర్నమెంట్. అందుకే మనం ఏమంటామని అంటున్నారు, ప్రైమ్ మినిస్ట్రల్ గవర్నమెంట్. రిమెంబర్ దిస్. క్వశ్చన్ అడుగుతారు అన్నట్టుగా, విచ్ గవర్నమెంట్ అంటారని. నెక్స్ట్ చూడండి, సింథసిస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ సావరియన్ అండ్ జ్యుడిషియల్ సుప్రమసీ. మరి సింథసిస్ అంటే ఏంటి? ఆర్ట్ ఆఫ్ కంబైనింగ్. అంటే మన పార్లమెంట్, మన ఇండియన్ సిస్టమ్ తీసుకున్నప్పుడు, కాన్స్టిట్యూషన్ సిస్టమ్ కానీ మనం తీసుకున్నప్పుడు ఇది ఏంటంటే సింథసిస్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ అని అంటాం కదా, అట్లా. సో యాక్ట్ ఆఫ్ కంబైనింగ్ అంటాం. సింథసిస్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఉంది, అండ్ పార్లమెంటరీ సావర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రమసీ మూడు కూడా ఉంది. ఎలా అనంటే, ద డాక్ట్రిన్ ఆఫ్ ద సావర్నిటీ ఆఫ్ ద పార్లమెంటరీ సావర్నిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ పార్లమెంటరీ సావర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రమసీ ఈ రెండు కూడా ఉన్నాయి. మరి పార్లమెంటరీ సావర్నిటీ అంటే ఏంటి తీసుకుంటే, ద సావర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బ్రిటిష్ పార్లమెంట్. సో మన పార్లమెంటరీ సిస్టమ్ మరి మనం దేంతో అసోసియేట్ చేసుకుంటాం? బ్రిటిష్ పార్లమెంట్. వైల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ సుప్రమసీ తీసుకున్నప్పుడు అమెరికన్ సుప్రీం కోర్ట్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, పార్లమెంటరీ సిస్టమ్ ఉంది కదా మనది, అది తీసుకున్నప్పుడు మనం ఎక్కువ దేని నుంచి తీసుకున్నాము, ఎక్కువ అధికారాలు ఎక్కువ ఎవరిని ఫాలో అవుతున్నాము పార్లమెంట్ పరంగా అని అంటే బ్రిటిష్ పార్లమెంట్ ని. అదే జ్యుడిషియల్ వైజ్ గా తీసుకున్నప్పుడు ఎవరిని ఫాలో అవుతున్నాం అంటే అమెరికన్ సుప్రీం కోర్ట్. ఓకేనా, జ్యుడిషియల్ సుప్రమసీ విత్ దట్ ద అమెరికన్ సుప్రీం కోర్ట్, అంటే వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్ మనం ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, జస్ట్ ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ డిఫర్ ఫ్రమ్ ద బ్రిటిష్ పార్లమెంట్. ఎస్, అవునా కదా, ఎందుకంటే ఇండియన్ సిస్టమ్ బ్రిటిష్ సిస్టమ్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ద స్కోప్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ పవర్ కానీ, ఓకేనా, అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ద స్కోప్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ద ఇండియా ఈజ్ నారో. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, స్కోప్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ ఉంటాయి కదా సుప్రీం కోర్టుది, ఇండియాలో తీసుకున్నప్పుడు దట్ ఈస్ అ నారోవర్ అని. దెన్ దాట్ వాట్ ఎక్స్టెండ్ ఇన్ ద యుఎస్. సో మరి యుఎస్ లో ఉన్నంతగా ఇండియాలో అలా ఉండట్లేదు అని. తర్వాత బికాస్ ఆఫ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద డ్యూ ప్రాసెస్ లా. మరి ఎందుకు అమెరికా నుంచి మనం తీసుకున్నాం, బట్ ఎందుకు మరి అమెరికాలో ఉన్నట్టుగా ఇండియాలో బ్రాడ్ స్కోప్ ఎందుకు లేదు అని అంటే, అమెరికా వచ్చేసి డ్యూ ప్రాసెస్ లా, మరి ఇండియా వచ్చేసి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో ఇక్కడ ప్రొసీజర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటామని మన ఇండియాలో. సో ఓకేనా, నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ కంటైనింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21. సో మనకి ఫండమెంటల్ రైట్స్ లో మళ్ళీ ఇవి అన్ని కూడా వస్తుంది. అండ్ ఇది మనకు జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది కదా మన చాప్టర్స్, అక్కడ సుప్రీం కోర్టు, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి, అక్కడ కూడా మనం చూసుకుంటాము. ఆ చాప్టర్ లో డీటెయిల్ గా చూద్దాం. ఓకేనా, సో డ్యూ ప్రాసెస్ లా కంప్లీట్ గా ఇది డ్యూ ప్రాసెస్ లో అగెనిస్ట్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లా. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏదైనా లా కానీ ఏదైనా కావాలంటే మనం ఏం చేస్తామండి, దాన్ని మనము ఏర్పాటు చేసుకుంటాం. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్, ఓకేనా, ఎస్టాబ్లిష్డ్ బై లా. ఒక ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతుంది? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారా ఎస్టాబ్లిష్ అవడము. తర్వాత మరి ఇది ఎక్కడ కంటైన్ అయి ఉంది అంటే ఆర్టికల్ 21 అనేది మనం చెప్పుకోవచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అన్నది మనము ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాము. సో మీరు ఇప్పుడు ఇక్కడ జస్ట్ సేలియంట్ ఫీచర్స్ ఏమున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుదాము. ఫర్దర్ గా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మనం ఒక్కొక్క వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే చాలా టైం ఎక్కువ పడుతుంది. అండ్
అది మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ దేర్ ఫోర్ ద ఫార్మర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ ప్రిఫర్డ్ ఏ ప్రాపర్ సింథసిస్ బిట్వీన్ ద బ్రిటిష్ ప్రిన్సిపల్ ఆఫ్ ద పార్లమెంటరీ సావరినిటీ అండ్ అమెరికన్ జ్యుడిషియల్ సుప్రమసీ. మనం ఇండియా తీసుకున్నప్పుడు అందుకే సింథసిస్ ఆఫ్ బోత్ అని ఎందుకంటామంటే బ్రిటిష్ది అండ్ అమెరికా. బ్రిటిష్ది పార్లమెంట్ సిస్టమ్, అమెరికా వచ్చేసి సుప్రీం కోర్ట్. ఓకేనా. అండ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ వన్ హ్యాండ్ కెన్ బి డిక్లేర్డ్ ద పార్లమెంటరీ లాస్ ఆర్ లాస్ as unconstitutional through its power of the judicial review. అండ్ పార్లమెంట్ ఏమంటుంది అదర్ హ్యాండ్ లో అమెండ్ ద మెజారిటీ పోర్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ త్రూ ద కాన్స్టెంట్ పవర్. ఇక్కడ ఏం సింపుల్ గా చెప్పాలంటే సుప్రీం కోర్ట్ ఏమంటుందంటే సుప్రీం కోర్ట్ కెన్ డిక్లేర్ ద పార్లమెంటరీ లాస్ యాజ్ అన్కాన్స్టిట్యూషన్ త్రో ఇట్స్ పవర్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ వల్ల పార్లమెంట్ ఏదైతే ఇప్పుడు మనకి కొన్ని లాస్ చేస్తుంది కదా, సో మనం అది అన్కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్పొచ్చు. అప్పుడు పార్లమెంట్ ఏమంటుంది, పార్లమెంట్ ఏమంటుంది అంటే పార్లమెంట్ కెన్ అమెండ్ ద మేజర్ పోర్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ త్రూ ఇట్స్ ద కాన్స్టెంట్ పవర్. తన యొక్క కాన్స్టెంట్ పవర్ తోటి మేజర్ పోర్షన్ అమెండ్ చేయొచ్చు అండి. ఇక్కడ కొంచెం డిబేట్ కూడా ఉంటుంది, విల్ డిస్కస్ ఆన్ ద ఫర్దర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా. మనకి జ్యుడిషియరీ కానీ పార్లమెంట్ సిస్టమ్ ఇవన్నీ సపరేట్ చాప్టర్స్ ఉన్నాయి, అందులో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. మరి ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ జ్యుడిషియల్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండిపెండెంట్. సో ఇది ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది అండ్ ఇండిపెండెంట్ గా ఉంటుంది, ఎందుకంటే జ్యుడిషియల్ పవర్స్ సపరేట్ పవర్స్ కూడా ఉంటుంది అన్నట్టుగా. అలా అని ఏది పడితే అలా డెసిషన్ కాకుండా అలా అని వాళ్ళ మళ్ళీ అన్ని ఇప్పుడు ప్రతి జడ్జిమెంట్ కి ఇప్పుడు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతారు అవ్వకూడదు కదా. సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండా ఇండిపెండెంట్ గా ఉంటుంది. ద సుప్రీం కోర్ట్ స్టాండ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. మరి ఏది అండి మన జ్యుడిషియల్ సిస్టమ్ లో టాప్ అంటే సుప్రీం కోర్ట్. ఇన్ ద కంట్రీలో టాప్ ఏంటిదండి సుప్రీం కోర్ట్, తర్వాత హైకోర్టు. అండ్ బిలో ద హైకోర్ట్ వచ్చేసి ప్రతి స్టేట్ కి ఉండడము, అంటే ప్రతి స్టేట్ అంటే కొన్ని టూ స్టేట్స్ కూడా కలిపి ఉంటుంది, మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. తర్వాత సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, లోయర్ కోర్ట్స్ ఉంటాయి. సో ఇలా ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ది సింగిల్ సిస్టమ్ కోర్ట్ ఎన్ఫోర్స్ ద బోత్ సెంట్రల్ లాస్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లాస్. ఓకే. అదే మనం అంటే ఇప్పుడు యూఎస్ఏ తీసుకున్నప్పుడు అలా కాదండి. యూఎస్ఏలో వేర్ ద ఫెడరల్ లాస్ అనేది ఎన్ఫోర్స్డ్ బై ద ఫెడరల్ జ్యుడిషియరీ అండ్ స్టేట్ లాస్ ఎన్ఫోర్స్డ్ బై ద స్టేట్. అంటే సెంట్రల్ లాస్ ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు, సెంట్రలే. ఓకేనా. మరి స్టేట్ లాస్ స్టేటే, బట్ ఇండియాలో అలా కాదు, సెంట్రల్ స్టేట్ అనేది ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మనము చిన్న ప్రాబ్లమ్స్ డిస్టిక్ వెళ్తాము, డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి వెళ్తాం, తర్వాత హైకోర్టుకి వెళ్తాం, అక్కడ కూడా మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే మనం సుప్రీం కోర్టుకి వెళ్తాం. సో ఏంటంటే ఇంటిగ్రిటీ ఉంటుంది అన్నట్టుగా ఇండియన్ కోర్టు సిస్టమ్ లోకి వస్తే, జ్యుడిషియల్ సిస్టమ్ లో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ అండ్ గ్యారంటెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరి సుప్రీం కోర్ట్ తీసుకున్నప్పుడు మరి ఫండమెంటల్ రైట్స్ ని గ్యారంటీ ఎవరిస్తారండి, మనము సుప్రీం కోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. ద ఫండమెంటల్ రైట్స్ ఇక్కడ చూడండి, ద సుప్రీం కోర్ట్ ఈజ్ ఏ ఫెడరల్ కోర్ట్. ఇక్కడ ఏమంటున్నారు, సుప్రీం కోర్ట్ అనేది ఫెడరల్ కోర్ట్ మనకి. అండ్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ద అపియల్. అంటే సుప్రీం కోర్ట్, ఇంకా మనం ఏదన్నా అన్నిటికంటే ఎక్కడ మేజర్ గా అపీల్ చేసుకోవచ్చు అని అంటే ఇంకా ఫైనల్ ఏదంటే సుప్రీం కోర్ట్. ఓకేనా. మరి ఇది ఏమంటాము, గ్యారంటెడ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ గ్యారంటెడ్ అని. అండ్ ద గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కి గార్డియన్ గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. హెన్స్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ మేడ్ ద వేరియస్ ప్రొవిజన్స్ టు ఎన్షూర్ ద ఇండిపెండెన్స్. లైక్ ఇందులో మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఎందుకు అని అంటే కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు చాలా వేరియస్ ప్రొవిజన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫర్ ఇండిపెండెన్స్ కోసం. ఎందుకంటే జ్యుడిషియల్ పవర్ కూడా ఇండిపెండెన్స్ ఉండాలి అని వాళ్ళు సపరేట్ గా వాళ్ళ దాని యొక్క ఇండిపెండెన్స్ కోసం కొన్ని చాలా ప్రొవిజన్స్ అయితే తీసుకురావడం జరిగింది. అవి ఏంటి అని అంటే లైక్ సెక్యూరిటీ ఆఫ్ ద టెన్యూర్. అంటే ఇప్పుడు జడ్జెస్ యొక్క ఇంతకాలం ఉండాలి, వాళ్ళ ఎన్ని రోజులు వాళ్ళ సర్వీస్ ఉండాలి, తర్వాత ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్ ఏ విధంగా ఉండాలి, తర్వాత సుప్రీంకోర్టు ఇప్పుడు వాళ్ళ యొక్క సాలరీస్ కానీ, సుప్రీంకోర్టులో వర్క్ చేసే వాళ్ళ సాలరీస్ కానీ, వీళ్ళందరికీ కూడా సాలరీస్ ఎలా ఇవ్వాలి, ఇవన్నిటి కొన్ని స్పెసిఫిక్ గా ప్రొవిజన్స్ అనేది ఇచ్చింది అన్నట్టుగా. సో చూద్దాం, సెక్యూరిటీ ఆఫ్ ద టెన్యూర్ ఆఫ్ ద జడ్జెస్ యొక్క పదవీ కాలము, తర్వాత ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్ ఫర్ ద జడ్జెస్, వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ అనేది ఎంత కాలం ఉండాలి, తర్వాత ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా. మరి కన్సాలిడేషన్ ఫండ్ అంటే ఏంటండి, ఇట్స్ అ రెపోజిటరీ ఫర్ ద రెవెన్యూ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే రెవెన్యూ రిసీవ్ చేసుకుంటుందో ఆ రెవెన్యూ నుంచే ఇక్కడ పేమెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రొహిబిషన్ ఆన్ ద డిస్కషన్ ఆన్ ద కండక్ట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద లెజిస్లేచర్. అయితే మరి జడ్జెస్ ని పెట్టాలంటే దాని
ఎక్కడండి లెజిస్లేషన్ లో డిస్కస్ చేసి జడ్జెస్ ని పెట్టడం కాకుండా ఆ ప్రొసీజర్ ఏం చేసిందంటే ప్రోబిట్ చేసింది. ఓకేనా. తర్వాత బ్యాన్ ఆన్ ద ప్రాక్టీస్ ఆఫ్టర్ ద రిక్రూట్మెంట్. అయితే జడ్జెస్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అనేది మనము మన జ్యుడిషియల్ సిస్టమ్ లో మనం చదువుకుంటామండి, జ్యుడిషియరీ చాప్టర్ లో. ఓకేనా, నేను చెప్తాను. తర్వాత బ్యాన్ ఆన్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం అనేది బ్యాన్ చేయడం జరిగింది. మరి ఎప్పుడన్నా మరి రిటైర్ అయిన వాళ్ళు కేసెస్ ప్రాక్టీస్ చేయడం మీరు చూస్తే ఎప్పుడన్నా కొన్ని స్పెషల్ కేసెస్ లో కొన్ని స్పెషల్ పర్పస్ లో వాళ్ళను పిలిచి కూడా వాళ్ళు అది అంటే కొన్ని రోజుల వరకు వాళ్ళతో వర్క్ చేయించుకుంటారు. బట్ వాళ్ళు సెపరేట్ గా ప్రాక్టీస్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు తర్వాత వన్స్ వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం కానీ ఉండదు అన్నట్టుగా. ఓకేనా. అండ్ రిటైర్ అయిన వాళ్ళకి వేరే వేరే వర్క్స్, వేరే వేరే పదవులు కూడా అలాంటి వేరేది ఉంటుంది. కానీ వాళ్ళు ఇక్కడ సుప్రీం కోర్ట్ నుంచి అంటే ఈ ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేయడం అయితే ఉండదు అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్, పవర్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్ వెస్టెడ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ సెపరేషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ కి జ్యుడిషియరీకి సపరేట్ చేయడము. తర్వాత ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నప్పుడు మరి ఇది ఎక్కడ వస్తుందండి మనకి పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది కూడా సైలెంట్ ఫీచర్. ఇక్కడ ఎన్ని వస్తాయి మనకి 6 ఫండమెంటల్ రైట్స్ వస్తాయి. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22, రైట్ అగెనిస్ట్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23, 24, రైట్ టు freedom of the religion article 25 to 28. remember this is the very important. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ తీసుకుంటే ఆర్టికల్ 29 to 30, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ తీసుకుంటే 32. ఇవన్నీ ఏంటి అనేది మనము ఫండమెంటల్ రైట్స్ క్లాస్ లో ఒక్కొక్క ఆర్టికల్ గురించి విత్ ఎగ్జాంపుల్స్ తోటి డీటెయిల్ గా చూద్దాము. ఓకేనా. మరి ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటే ప్రమోటింగ్ ద ఐడియా ఆఫ్ ద పొలిటికల్ డెమోక్రసీ. ఓకేనా. నెక్స్ట్, దే ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్. సో మరి ఫండమెంటల్ రైట్స్ లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనము కోర్టుకి వెళ్ళొచ్చు. అండ్ మరి ఇది చూడండి, దే ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్ అండ్ దే ఆర్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్ ఫర్ దేర్ వయలేషన్. అంటే ఫండమెంటల్ రైట్స్ కి వయలేషన్ జరిగినప్పుడు అంటే నిబంధనలను ఎవరన్నా దాని ఏమంటారు వయలేషన్ కా మతలబ్ బ్రేక్ చేసినప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళి మాకు ఈ ఫండమెంటల్ రైట్స్ ఉంది, సో మేము మాకు ఇది రావట్లేదని మనం అడగడానికి కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు స్పీక్ లైక్ రైట్ టు బికమ్ మనం ఒక పొలిటీషియన్ లో వెళ్ళాలన్నా కూడా మనకి రైట్స్ ఉంటాయి, మనం మాట్లాడాలన్నా రైట్స్ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది మాకు కొన్ని అసోసియేషన్స్ లాంటివి ఇలా పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటారు. యాక్చువల్గా రైట్ ఉంది మన ఇది అసోసియేషన్స్ కానీ మీటింగ్స్ కానీ పెట్టుకోవడానికి. బట్ అది ఎలా అంటే శాంతియుతంగా పెట్టుకోవచ్చు, అల్లర్లు జరిగే విధంగా పెట్టుకోవద్దు అన్నట్టుగా. సో అలాంటి టైంలో ఏదైనా వయలేషన్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ టైంలో కొన్ని వయలేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం COVID-19 టైం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనల్ని అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అన్నారు. అలాగని మనకు రైట్ టు మూవ్ అని మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రైట్ టు మనకు వీ హ్యావ్ ఏ ఫ్రీడమ్ రైట్ అని అన్నాం కదా అని ఆ టైంలో మేము మూవ్ అవుతామంటే కుదరదు కదా. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటాం వాటిని. బట్ ఏదన్నా మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతుందంటే మనం కోర్టుకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఫస్ట్ ఫండమెంటల్ రైట్ లో ఉంది. సో అక్కడ ఏమైంది, మన ప్రాపర్టీ అక్కడ కేశవానంద భారతి కేసు మనం చూసాం కదా. సో అప్పుడు ఏమైంది, వాళ్ళ ప్రాపర్టీని గవర్నమెంట్ తీసేసుకుంటున్నారు. ఎందుకు తీసేసుకుంటున్నారు, అక్కడ మనకి మనకి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో సెటన్ ల్యాండ్ ఒక పర్సన్ ఉండాలని చెప్పారు. మరి అది నా రైట్ అని వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. అది రైటా కాదా, రైటే. బట్ తర్వాత వాళ్ళు ఏం చేశారు, కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది లైక్ అట్లా. మరి సుప్రీం కోర్ట్ విచ్ కెన్ ఇష్యూ ద రైట్స్ ఆఫ్ ద కొన్ని ఇష్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. లైక్ హెబియస్ కార్పస్ అని, మ్యాన్ మాస్ అని, ప్రొహిబిషన్ అని, సెటరీ అని, తర్వాత క్యూఆర్ అంటూ ఫర్ ద రిస్టోరేషన్ ఆఫ్ హిజ్ రైట్స్. మనకి ఏదైనా మన రైట్స్ ఉంటాయి కదా, సో వాటి కోసము ఇలా మనకి సుప్రీం కోర్టు కొన్ని తీసుకురావడం జరిగింది. లైక్ అంటే ఇప్పుడు మనం హెబియస్ కార్పస్ కానీ, మ్యాన్ మాస్ కానీ, క్యూఆర్ అంటే ఇవన్నీ ఏంటంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్పు చేస్తే మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. సో వాళ్ళకు కొన్ని తర్వాత హెబియస్ కార్పస్ కానీ, అంటే కొంతమంది ఎవరైనా తప్పు చేసిన ప్రతి ఒక్కరు న్యాయం ముందు సమానులే అంటాం కదా. సో అలా తర్వాత మరి కొంతమందికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రెసిడెంట్ కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తారా లేదు, వాళ్ళకు ఒక సర్టన్ టైం ఉంటుంది, 14 days డ్యూరేషన్ ఇలా ఉంటుంది. వాళ్ళకు నోటీస్ ఇవ్వడము, తర్వాత అది ప్రూఫ్ రైటా రాంగ్ ఇలా కొంచెం ప్రొసీజర్ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రెసిడెంట్ ని డైరెక్ట్ అరెస్ట్ చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందా అని కదా.
సో అట్లా ఉంటాయి అన్నట్టు. సో అవేంటి అనేది మనము వీటి గురించి కూడా మనము జ్యుడిషియరీలో క్లియర్గా చూసుకుందామండి. ఓకేనా, జ్యుడిషియల్ సిస్టంలో క్లియర్గా చూసుకుందాం. నెక్స్ట్, హవెవర్ ద ఫండమెంటల్ రైట్స్ నాట్ అబ్సల్యూట్ అండ్ సబ్జెక్ట్ టు ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. నేను ఇందాక చెప్పాను కదా, మరి ఫండమెంటల్ రైట్స్ అంటే మనం ఏది పడితే అది చేయొచ్చా? లేదు. సో వీ హ్యావ్ సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఓకేనా, ఫర్దర్ దే ఆర్ నాట్ సాక్రోసాంట్. లైక్ సాక్రోసాంట్ అంటే లైక్ హోలీ అని అంటాం కదా, లైక్ ద వే, పవిత్రమైనవి అని. దే ఆర్ నాట్ సాక్రెట్ అంటే ఇంకా ఫండమెంటల్ రైట్స్ చాలా పవిత్రమైనవి, వాటిని అస్సలు ఏమంటారు టచ్ చేయొద్దు, వాటిని అస్సలే తీసేయొద్దు, వాటిని లైక్ మాకు ఫండమెంటల్ రైట్స్ ఉంది, ఇది మాది ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఇది చేస్తాము, అంటే నాకు రైట్ టు మూవ్ అని ఉంది కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా ప్రపంచంలో, పాకిస్తాన్కి వెళ్ళిపోతా, ఇండియా బార్డర్ దాటి, అట్లా అంటే కుదరదు కదా. సో సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది అన్నట్టుగా. ఓకేనా, అండ్ ఇట్ కెన్ బి కటెల్ ఆర్ రిపీల్డ్ బై ద పార్లమెంట్. అయితే మరి వీటిని చేంజ్ చేయడానికి కానీ రిపెల్ చేయడానికి కానీ పార్లమెంట్ చేయొచ్చు. త్రూ ద ఎలా చేయొచ్చు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేయొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు అవి మనకి మంచిగా అవ్వట్లేదు అన్నప్పుడు వీ కెన్ రిమూవ్, వాటిని మనం రీపీల్ చేయొచ్చు అన్నట్టుగా. సో అందుకే మనకి చాలా నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ అనేది రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు అమెండ్మెంట్స్ గురించి, బట్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ దే కెన్ ఆల్సో సస్పెండెడ్ డ్యూరింగ్ ద ఆపరేషన్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. నేను ఇందాక చెప్పాను కదా, సో ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ జరుగుతుంది, అలాంటి టైంలో నేను ఎక్కడ పడితే అక్కడ పోతా అంటే కుదరదు కదా. అంటే కొన్నిటికి అలానే రైట్ టు లైఫ్ అనేది మనకి లైక్ నేషనల్ ఎమర్జెన్సీ రాని ఏది రాని అదే ఉంటది. సో అలాంటివి కొన్ని ఉంటాయి, బట్ కొన్ని ఏంటంటే సస్పెండ్ చేశారు అన్నట్టు. ఇప్పుడు మనం చూడండి 144 సెక్షన్ అన్నప్పుడు ఐదు 6 మెంబర్స్ కంటే ఎక్కువ మంది గుమ్మికూడి ఉండకూడదు అని ఇలా అంటారు కదా. సో వై? బికాస్ దెర్ ఇస్ సమ్ రిస్ట్రిక్షన్, సమ్ రూల్స్ ఉంటాయి అన్నట్టుగా. సో నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి కొన్ని సస్పెండ్ అయితే, బట్ నాట్ ఆల్ ద ఫండమెంటల్ రైట్స్, కొన్నిటి మాత్రమే సస్పెండ్ లో పెడతారు. మరి కొన్ని ఎక్సెప్షన్ ఉన్నాయి. ఎక్సెప్ట్ ఏంటంటే, ఎక్సెప్ట్ ద రైట్స్ గ్యారంటెడ్ బై ద ఆర్టికల్ 2021. ఆర్టికల్ 2021 కింద వచ్చే రైట్స్ ఏవైతే ఉంటాయో అవిటికి ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. రిమెంబర్, మనం అవి ఫర్దర్ క్లాస్ లో చూసుకుందాం ఫండమెంటల్ రైట్స్ లో, డోంట్ వరీ. నెక్స్ట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? మనకున్న హక్కులు. మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఇక్కడ చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి? స్టేట్స్ పాలసీస్ చేయడంలో ఇట్స్ డైరెక్టివ్, గివ్ ద డైరెక్షన్స్. సో అకార్డింగ్ టు ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ అంటే ఇతను ఏమన్నారంటే ఈజ్ ఏ నావల్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. రిమెంబర్ దిస్, క్వశ్చన్ అడుగుతారు, who called the novel feature of the Indian Constitution అంటారు. సో రిమెంబర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, నెక్స్ట్, they are enumerated in part 4. which part అండి? part 4 of the Constitution, and they are classified into 3 broad categories. వాటిని 3 బ్రాడ్ కేటగిరీస్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వాట్ ఇట్ ఈస్ అంటే సోషలిస్టిక్ అండ్ గాంధీయన్ అండ్ liberal intellectual. Remember this is a very very important. And after that we have separate chapter, మనకు separate chapter ఉంది దీని మీద, we'll discuss on that chapter, no need of worries about this also. And directive principles తీసుకున్నప్పుడు they are meant for promoting the ideal of the social and economic democracy. ఓకేనా, సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని, ఇది ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక స్కీమ్ కానీ ఏదైనా ఇప్పుడు డెవలప్మెంట్ అంటే జనరల్గా చెప్పాలంటే సింపుల్గా చెప్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ద వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్. ఓకేనా, సో హవెవర్ ద ఇట్స్ లైక్ ద అన్లైక్ ద ఫండమెంటల్ రైట్స్, ఈ ఫండమెంటల్ రైట్స్ లాగా కాదు అంటున్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్. అలానే మనకు ఈ మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్లో నాకు ఇది ఉంది, నేను ఇది నాకు ఖచ్చితంగా కావాలి అని నేను కోర్టుకి వెళ్తా అంటే కుదరదండి. ఓకేనా, నెక్స్ట్, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్. వాటిని కోర్టులో మనము క్వశ్చన్ చేయడానికి కానీ ఉండదు. అండ్ దే ఫర్ దేర్ వయలేషన్, అది వయలేట్ అయినప్పుడు మనం కోర్టులో క్వశ్చన్ చేయడం. ఎట్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ డిక్లేర్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ ద ఫండమెంటల్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇట్ షెల్ బి డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు అప్లై దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ మేకింగ్ లాస్. ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎవరి డ్యూటీ అని చెప్తుంది? స్టేట్ యొక్క డ్యూటీ టు రెస్పాన్సిబుల్ ఇన్ మేకింగ్ ద లాస్. మనం లాస్ చేసేటప్పుడు మన రెస్పాన్సిబిలిటీగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్తుంది. అండ్ ఇంపోజ్ ద మోరల్ ఆబ్లిగేషన్ ఇంపోజ్ చేస్తుంది ఆన్ ద స్టేట్ అథారిటీ ఫర్ దేర్ అప్లికేషన్స్. బట్ ద రియల్ ఫోర్స్
రియల్ ఫోర్స్ అంటే ఇక్కడ చూడండి, రియల్ ఫోర్స్ శాంక్షన్ బిహైండ్ ద పొలిటికల్, దట్ ఈస్ ద పబ్లిక్ ఒపీనియన్. ఎక్కువ ఎవరి ఒపీనియన్స్ తీసుకుంటుంది? పబ్లిక్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ మినర్వా మిల్క్ కేస్. సో మనం ఎక్కడెప్పుడైనా పాలిటిక్స్ చదివేటప్పుడు కేసెస్ అనేది ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. ఓకేనా? మరి మినర్వా మిల్క్ కేస్ గురించి మనము మళ్ళీ మనకి సుప్రీంకోర్టు కేసెస్ ఉంటుంది కదా, అక్కడ కేసెస్లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సింపుల్గా చెప్తాను. మినర్వా మిల్క్ కేసులో ఇక్కడ సుప్రీంకోర్టు ఏమందంటే, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫండెడ్ ఆన్ బెడ్ రాక్ ఆఫ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్. అయితే ఇక్కడ ఏమైందంటే చిన్న కాన్ఫ్లిక్ట్ రావడం జరిగిందంటే, ఫండమెంటల్ రైట్స్ కి ఎక్కువ పవర్ ఉందా, లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి ఎక్కువ పవర్ ఉందా అన్నట్టుగా. సో అప్పుడు కొన్ని ఇక్కడ చాలా జడ్జిమెంట్స్ జరుగుతాయి. కొన్ని జడ్జిమెంట్స్ ఏమంటే డిపిఎస్పి అనేది హై అని, కొన్ని ఫండమెంటల్ రైట్స్ హై అని. సో బట్ ఇక్కడ ఏమంటున్నారంటే ఇట్స్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ద బోత్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ బోత్. ఇది మన మినర్వా మిన్ కేసులో చెప్పడం జరిగింది. విల్ డిస్కస్ దట్ కేస్ ఇన్ ద ఫర్దర్. అండ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకుంటే, ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ ప్రొవైడ్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి ఒక 5 to 6 టైమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి. మీకు 5-6 పీవైక్యూస్ ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ 5-6 టైమ్స్ మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకి మరి డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ లో ఉందా అంటే, ఇట్ డిడ్ నాట్ ప్రొవైడ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేదు. దే వర్ యాడెడ్ ఆన్ ద ఆపరేషన్ ఆఫ్ ద, ఎప్పుడు యాడ్ చేశారండి? ఇంటర్నల్ ఎమర్జెన్సీ టైంలో. అప్పుడు ఎవరున్నారు? 1975 నుంచి 77. ఎవరికైనా ఐడియా ఉంటే పెట్టండి. కాంగ్రెస్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు. మేడం గారు ఎవరున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎందుకంటే అప్పుడు తను ఉన్న టైంలోనే ఎక్కువ ఇక్కడ ఎమర్జెన్సీ అనేది ఎక్కువ శాతం ఇంపోజ్ చేసేది. సో నేను నేమ్ ఎందుకు చెప్పట్లేదు అని అంటే, మీరు కూడా వర్క్ చేస్తేనే మీకు ఎక్కువ గుర్తుంటుంది అన్నట్టుగా. సో వెరీ సింపుల్ ఆన్సర్, అందరికీ తెలుసు. బట్ మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి, తెలియకపోతే విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. ఓకే? సో ఇంటర్నల్ ఎమర్జెన్సీ టైంలో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది తీసుకురావడము. మరి ఎలా తీసుకొచ్చారంటే బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో. రిమెంబర్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అడుగుతారు క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద, మరి కమిటీ కూడా ఏ కమిటీ రికమెండేషన్ అంటారు? ఇది పీవైక్యూలో అడిగారండి, స్వరాన్ సింగ్ కమిటీ. అండ్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో మళ్ళీ ఇంకొకటి యాడ్ చేశారు, ఫండమెంటల్ డ్యూటీస్ ని. మరి ఇది ఏ పార్ట్ లో వస్తుంది? పార్ట్ 4A. ఇట్స్ నాట్ ఏ సపరేట్ పార్ట్. 4లో ఒక పార్ట్ అండి, 4A. అండ్ మరి ఒకటే ఆర్టికల్ ఉంటుంది 51A. దానిలో 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయండి. ఒకటే ఆర్టికల్ మళ్ళీ 11 ఫండమెంటల్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయడం, నేషనల్ ఫ్లాగ్ రెస్పెక్ట్ చేయడం, నేషనల్ అంతెన్ రెస్పెక్ట్ చేయడం. మనం మన నేషనల్ ఫ్లాగ్ ని మనము లైక్ రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు కింద పడేసి అట్లా చేయడం కానీ, తర్వాత నేషనల్ అంతం వచ్చినప్పుడు ఒక నిమిషం నించొని మనం రెస్పెక్ట్ చేయడం లాంటివి. అంటే ఇది కంపల్సరీ పాటించాలని కాదు, బట్ ఇట్స్ ఏ డ్యూటీ. నీకు రైట్ ఉంది అని నువ్వు ఎంత పోరాడతావో, నాకు ఈ రైట్ ఉంది అని నువ్వు కోర్టుకోతా అనుకుంటానప్పుడు, ఇట్స్ ఏ యువర్ డ్యూటీ టు రెస్పెక్ట్ అవర్ ఫ్లాగ్. అంతే కదా? మన డ్యూటీ, మన దేశాన్ని, మన దేశ భాషని, మన దేశ జాతీయ గీతాన్ని, తర్వాత మన ఫ్లాగ్ ని గౌరవించడం కూడా మన డ్యూటీ. సో యూ నీడ్ టు ఫాలో ద డ్యూటీస్ ఆల్సో కదా. సో దట్స్ వై. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ద రికమెండెడ్ టు ద సిటిజన్ వైల్ ఎంజాయింగ్ దేర్ రైట్స్ అండ్ దే హ్యావ్ ఆల్సో బి క్వైట్ కన్సెస్ ఆఫ్ ద డ్యూటీస్. సో డ్యూటీస్ ఆర్ ఆల్సో నాన్ జస్టిసబుల్. ఇవి కూడా జస్టిసబుల్ కాదు నేచర్ లో అని చెప్తున్నారు. నెక్స్ట్ సెక్యులర్ స్టేట్. సెక్యులర్ స్టేట్ అంటే ఏంటి అంటే, చూడండి, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టాండ్ ఫర్ ద సెక్యులర్ స్టేట్. సెక్యులరిజం అంటే మీకు ఐడియా ఉంది కదా, కుల మతాలకు అతీతంగా. లైక్ అంటే ఏ మతాన్ని, ఏ కులాన్ని కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఏ మతాన్ని కూడా వీళ్ళు ప్రమోట్ చేయరు. ఓకేనా? సో ఇండియా ఇస్ ఏ లైక్ సెక్యులర్ స్టేట్ అని ఎందుకంటామని చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టాండ్ ఫర్ ద సెక్యులర్ స్టేట్. ఇట్ డస్ నాట్ అప్లోడ్ ఎనీ పర్టికులర్ రిలీజన్ యాజ్ ద అఫీషియల్ రిలీజన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. ఇండియన్ స్టేట్ ఇప్పుడు మాది ఇండియా అనేది పర్టికులర్ రిలీజన్ అని ఎప్పుడు మనకి ఉండదు అన్నట్టుగా. సో సెక్యులర్ స్టేట్, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, దెర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ రిలీజన్స్ ఉంటారండి. సో అన్ని రిలీజన్స్ కి మన ఇండియా అనేది, అందుకే మన ఇండియా భారతదేశాన్ని అంటాం కదా, అన్ని మతాల వాళ్ళు ఇక్కడ మిక్స్ టుగెదర్ ఉంటారు అన్నట్టుగా. ద ఫాలోయింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రివీల్ ద సెక్యులర్ చాప్టర్. సెక్యులర్ క్యారెక్టర్, అసలు సెక్యులర్ అంటే ఏంటనేది ఇక్కడ ఇవి చెప్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ద టర్మ్ సెక్యులర్ అంటే అది ఎప్పుడు యాడ్ చేశారు మనకి ఫస్ట్ గుర్తు చూసుకోవాలి. మరి ఫస్ట్ మనకి డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ లో ఉందా? యాడ్ చేశారు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976. మీకు 42nd అంటే మీకు చాలా చెప్పాను, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా యాడ్ చేశారు. తర్వాత ద ప్రియాంబల్ సెక్యూర్స్. మరి ప్రియాంబల్ లో తీసుకున్నప్పుడు అక్కడ మనకి సెక్యులర్ అనే వర్డ్ ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. ద ప్రియాంబల్ సెక్యూర్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా లిబర్టీ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ ఉంది కదా. ఓకేనా? నెక్స్ట్ ద స్టేట్ షెల్ నాట్ డినే టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. అంటే ఈ విషయంలో అంటే
రిలీజన్ విషయంలో ఇక్కడ ఎలాంటి ఈక్వాలిటీ లేదనడానికి లేదు. తర్వాత ఆర్టికల్ 14 అనేది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా, ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది అందరికీ కలగజేస్తుంది. తర్వాత ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ అగెనిస్ట్ ఎనీ సిటిజన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ద రిలీజన్. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ స్టేట్ అనేది ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేషన్ చూపడానికి లేదు. ఓకేనా, షెల్ నాట్ డిస్క్రిమినేట్ అగెనిస్ట్ ద సిటిజన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ అంటే మీ మతం ఇది అని స్టేట్ ఇక్కడ డిస్క్రిమినేషన్ చూపడానికి ఉండదు అన్నట్టుగా. సో చూపకూడదని ఎవరు చెప్తున్నారు, ఆర్టికల్ 15. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ ద ఆపర్చునిటీస్, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ కలిగించాలి ఫర్ ద సిటిజన్స్ ఇన్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో. అలానే మరి మేడం ఈక్వల్ ఆపర్చునిటీ లేదు కదా అని మీరు అనొచ్చు, లైక్ రిజర్వేషన్స్ ఉన్నాయి అలా అనొచ్చు. అది రిజర్వేషన్ అనేది ఫర్ ద డెవలప్మెంట్ పర్పస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ప్రతి దానిలో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మనం ఎక్సెప్షన్స్ కూడా చదువుకోవాలి, ఓన్లీ ఆర్టికల్ ఒకటే చదువుకుంటే సరిపోదు. తర్వాత ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్లీ ఎంటైటిల్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద కన్సెన్స్ అండ్ రైట్ టు ఫ్రీలీ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ ఎనీ రిలీజన్. ఇక్కడ తీసుకుంటే ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే, ఎవరైనా కూడా ఆల్ పర్సన్స్ వాళ్ళకి నచ్చిన మతాన్ని కానీ, వాళ్ళకి నచ్చిన జాబ్ కానీ, వాళ్ళకు నచ్చిన దాన్ని, నచ్చిన రిలీజన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది హిందువులే ఉండాలి, ముస్లింగానే ఉండాలి అలా ఏమి ఉండదు అన్నట్టు. ఎవ్రీ రిలీజన్ డామినేషన్ ఆర్ ఎనీ ఇన్ ఇట్స్ సెక్షన్ షెల్ హ్యావ్ ద రైట్ టు మేనేజ్ ఇట్స్ రిలీజియస్ అఫేర్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, సో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు. అలా వాళ్ళు మేనేజ్ చేసుకోవద్దని స్పెషల్ గా రూల్ ఏం లేదు. సో నో పర్సన్ షాల్ బి కంపల్డ్ టు పే ఎనీ ట్యాక్సెస్ ఫర్ ద ప్రమోటింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద రిలీజన్. మరి వాళ్ళు వాళ్ళ రిలీజన్ ని ప్రమోట్ చేసుకునేటప్పుడు ట్యాక్స్ ఏమైనా పే చేయాలా ఇండియాలో? అవసరం లేదు. తర్వాత నో రిలీజన్ ఇన్స్ట్రక్షన్స్ షాల్ బి ప్రొవైడ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మెయింటైన్ బై ద స్టేట్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఏదైతే స్టేట్ మెయింటైన్ చేసే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో నో రిలీజన్ ఇన్స్ట్రక్షన్స్, రిలీజన్ గురించి స్పెసిఫిక్ గా చెప్పడం ఉండదు. కావాలంటే వాళ్ళు సపరేట్ రిలీజన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు స్టేట్ మన గవర్నమెంట్ కింద వస్తుంది కదా, అట్లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో మాత్రం రిలీజియస్ గురించి ప్రమోట్ చేయడానికి ఉండదు అన్నట్టుగా. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ సపరేట్ గా మీరు పెట్టుకోవచ్చు అన్నట్టుగా. నెక్స్ట్, ఎనీ సెక్షన్ ఆఫ్ ద సిటిజన్ షెల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ఇట్స్ డిస్టింక్ట్ లాంగ్వేజ్ అండ్ స్పిరిట్ ఆఫ్ కల్చర్. ఇక్కడ ఆర్టికల్ 29 ఏం చెప్తుంది, ఎనీ సెక్షన్ ఆఫ్ ద సిటిజన్స్ షెల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ అంటే వాళ్ళకి నచ్చిన భాషలో నచ్చినట్టుగా వాళ్ళ కల్చర్ ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. తర్వాత ఆల్ మైనారిటీ షెల్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేట్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అన్ని మైనారిటీస్ వాళ్ళు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీస్ అంటే ఎవరు వస్తారంటే, లైక్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు ఎవరైనా తీసుకున్నప్పుడు వాళ్ళ సొంతగా అడ్మినిస్ట్రేటివ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని పెట్టుకోవచ్చు. తర్వాత ద స్టేట్ షెల్ ఎండోవర్ టు సెక్యూర్ ఫర్ ఆల్ ద సిటిజన్స్ అండర్ ద యూనిఫామ్ సివిల్ కోడ్, ఆర్టికల్ 44 చెప్తుంది. తర్వాత వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ద సెక్యులరిజం తీసుకున్నప్పుడు, ఇట్స్ కనెక్ట్ అండ్ కంప్లీట్ ద సెపరేషన్ బిట్వీన్ ద రిలీజన్, ద చర్చ్ అండ్ ద స్టేట్, ద పాలిటిక్స్. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంబాయిడ్ ద పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. సో లైక్ గివింగ్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు సెక్యులరిజం అనేది ఎలా ఉంటుంది మోస్ట్ గా అంటే ఇక్కడ పాజిటివ్ గా ఉంటుంది. లైక్ ఇప్పుడు గివెన్ ద ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ ద రిలీజియన్స్, అన్ని రిలీజన్ వాళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ చేయడము, అండ్ ప్రొటెక్టింగ్ ఆల్ ద రిలీజియన్స్ ఈక్వల్, అందరిని ఈక్వల్ గా ప్రొటెక్ట్ చేయడం లాంటివి అన్నట్టుగా. నెక్స్ట్, ప్రొవైడ్ ఫర్ ద టెంపరరీ రిజర్వేషన్ సీట్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, లైక్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ఫర్ ద డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. వాట్ ఈస్ ద యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్? ఆల్రెడీ నిన్న మీ క్లాస్ లో డిస్కస్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో నెక్స్ట్ చూద్దాం, ద కాన్స్టిట్యూషన్ అడాప్ట్ ద యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఎలక్షన్. అంటే ఏంటి అని అంటే, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే నేను చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు మనకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే హక్కు ఉంటుందా? అదే ఇక్కడ ద బేసిస్ ఆఫ్ ద ఎలక్షన్ టు ద లోక్సభ ద స్టేట్ లెజిస్లేటివ్ కానీ, మన ఎమ్మెల్యే ఎంపీలు ఇలా ఓటేస్తాం కదా, స్టేట్ లో జరిగే ఎలక్షన్ కానీ సెంట్రల్ లో జరిగే ఎలక్షన్ కానీ మీరు ఓటేసేటప్పుడు ఎవ్రీ సిటిజన్ హూ ఈజ్ నాట్ లెస్ దెన్ 18 years, 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు కాకుండా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వాళ్ళు, దే హ్యావ్ ద రైట్ టు ఓట్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. వాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే అధికారం ఉంటుంది. దెర్ ఇస్ నో ఎనీ డిస్క్రిమినేషన్. అంటే కులం కానీ, మతం కానీ, రిలీజియన్, సెక్స్, లేక ఆడమ్మగా, చిన్న పెద్ద, చదువు ఉంది చదువు లేదు, ధనవంతుడు ధనం లేనుడు అట్లేం లేదు. మనము ప్రీవియస్ గా తీసుకున్నప్పుడు మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో లిమిటెడ్ ఫ్రాంచైజ్ అన్నాం. లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటే ఏంది, అక్కడ ఓన్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి, వెల్త్ వాళ్ళకి మాత్రమే ఓటేసే హక్కు ఉండేది. బట్ ఇక్కడ అట్లా కాదు, ఎవరైనా ఓటేయచ్చు, 18 సంవత్సరాలు నిండితే చాలు.
అండ్ ఇండియన్ అయి ఉండాలి. అండ్ 18 ఇయర్స్ ఫ్రమ్ అయితే అంతకుముందు 21 ఇయర్స్ ఉండేది, దాన్ని 18 ఇయర్స్కి తగ్గించారండి 1989లో. ఓకేనా. 1989లో అయితే ఇక్కడ మనకి 1989 వరకు 21 ఇయర్స్ వస్తేనే ఓటేయడానికి ఉండేది. అయితే దాన్ని మన 1989లో మన 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇది ఇంపార్టెంట్ పీవైక్యూలో అడిగారు. 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1888లో జరిగింది. దీన్ని 21 ఇయర్స్ నుంచి తగ్గించారన్నమాట. 18 సంవత్సరాలకి ఓటేసే అధికారం ఇచ్చేయడం. తర్వాత యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మేక్ ద డెమోక్రసీ బ్రాడ్ బేస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ప్రెస్టీజియస్ టు ద కామన్ పీపుల్. అంతే కదా, అందరికీ ఆ ఓటేసే అధికారం ఉంటేనే కదా ఎవ్రీవన్ ఫీల్ హ్యాపీ అండ్ ఎవ్రీవన్ దే విల్ యూజ్ దేర్ ఓట్స్. నెక్స్ట్ సింగిల్ కాన్స్టిట్యూషన్. సింగిల్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ ఫెడరల్ అండ్ ఎన్సేవ్డ్ ద డ్యుయల్ పాలిటీ. సెంటర్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, బట్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ కాన్స్టిట్యూషన్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ సెంట్రల్ ఒక కాన్స్టిట్యూషన్, స్టేట్ లో ఒక కాన్స్టిట్యూషన్ లేదు కదా. నౌ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం తీసుకుంటే కాన్స్టిట్యూషన్ మేకర్స్ బిల్ ద యునైటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇండియన్ నేషన్ నాట్ హ్యావ్ బిన్ ఫుల్లీ రిలీజ్డ్. అంటే అట్లానే మనకి కొన్ని ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా కంప్లీట్ గా ఉండదు, 100% ఇక్కడ ఏది ఉండదు. ఎవ్రీవేర్ దే హ్యావ్ ద సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని ప్లేస్లో, నాట్ ఆల్ ద ప్లేసెస్ బట్ 90% కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రిమెంబర్ దిస్. తర్వాత ఇండిపెండెంట్ బాడీ తీసుకున్నప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాట్ ఓన్లీ ప్రొవైడ్ ద లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియల్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, సెంట్రల్ అండ్ ద స్టేట్. ఇక్కడ ఏమంటున్నారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఇట్స్ నాట్ ఓన్లీ ప్రొవైడ్ ద లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియల్ ఆర్గన్స్ ఇన్ ద సెంట్రల్ స్టేట్, బట్ ఆల్సో మరి ఇంకేం ప్రొవైడ్ చేస్తుంది. మనం ఏమన్నాం, లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి, జుడిషియల్ పవర్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ దట్, ఇట్స్ మోర్ దెన్ దట్. వాట్ ఈస్ ద మోర్ దెన్ దట్? అండ్ బట్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద సెటన్ ఇండిపెండెంట్ బాడీస్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకేనా. లైక్ ఇప్పుడు ఎలక్షన్ కమిషనే కానీ, తర్వాత మన యూపీఎస్సీ కొన్ని ఇలాంటి ఉంటుంటే లైక్ కాగు కంట్రోల్, చూడండి ఇక్కడ ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ నేను చెప్పాను కదా, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ ఫర్ ఆల్ ఇండియా సర్వీసెస్, తర్వాత స్టేట్ పబ్లిక్ సర్వీస్, ఇప్పుడు మన గ్రూప్ 1 పెడతారు కదా, సో గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ ఇలాంటివి. తర్వాత ఇండిపెండెంట్ బాడీస్ కూడా ఇక్కడ ఫ్రీడమ్ అనేది ఉన్నది అని చెప్తున్నారు. తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఎమర్జెన్సీ టైంలో ఏం చేస్తారండి, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద ఎలాబరేట్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్ గురించి కూడా క్లియర్ గా ఎలాబరేట్ చెప్తుంది, ఎప్పుడెప్పుడు ఎమర్జెన్సీ పెట్టచ్చు, దానిలో ఆ టైంలో ఏం చేయొచ్చు, ఏం చేయరాదు అనేది. ఓకేనా. ఇట్ ఎనబుల్ ద ప్రెసిడెంట్ టు మీట్ ఎనీ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. దీన్ని ఏదైనా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము ఎమర్జెన్సీ అనేది మనము పెట్టొచ్చు అన్నట్టుగా. సో ద కాన్స్టిట్యూషన్ సేవ్ ద 3 టైప్స్ ఆఫ్ ద ఎమర్జెన్సీస్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేశారు. నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మరి నేషనల్ ఎమర్జెన్సీ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రిగేషన్. ఏదన్నా పెద్ద వార్లు జరిగినప్పుడు, ఎక్స్టర్నల్ గా అగ్రిగేషన్ ఉన్నప్పుడు, తర్వాత దీన్ని ఆర్మడ్ రిబేల్ అని కూడా మనం ఇంతకుముందు ఉండేది, అది ఏంటనేది మనం ఫర్దర్ క్లాస్ లో చూద్దాము. నేషనల్ ఎమర్జెన్సీ అనేది మెయిన్ గా ఎప్పుడు జరుగుతుందండి, వార్ టైంలో. ఓకేనా. వారు యుద్ధాలు జరుగుతున్న టైంలో, తర్వాత ఎక్స్టర్నల్ అగ్రిగేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ. మరి స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఇక్కడ చూడండి ప్రెసిడెంట్స్ రూల్ అని అంటాం. సమ్ టైమ్స్ ఏమైందంటే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కూడా మనకి స్టేట్ ఎమర్జెన్సీలో కొన్నిసార్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 గవర్నమెంట్లు ఈక్వల్ సీట్ వచ్చినప్పుడు, లేకపోతే 2 గవర్నమెంట్ అది లైక్ గా అంటే ఈక్వల్ సీట్ రాకపోయినా సపోర్టింగ్ వల్ల ఈక్వల్ గా ఉండడము, ఎవరిని ఎన్నుకోవాలో తెలియని అలాంటి టైంలో కూడా ప్రెసిడెంట్ రూల్ వస్తుంది. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నట్టుగా. సో చూద్దాం. ప్రెసిడెంట్ రూల్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ద స్టేట్, ఆర్టికల్ 356 ఆర్ ఫెయిల్యూర్ టు కంపైల్ ద డైరెక్షన్ టు ద సెంట్రల్. నెక్స్ట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ తీసుకున్నప్పుడు ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టెబిలిటీ. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 360 ఇప్పటి వరకు అయితే మనకి రాలేదు. తర్వాత డ్యూరింగ్ ఎమర్జెన్సీ తీసుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బికమ్ ఆల్ పవర్స్. అందుకే మనది యూనిటరీ స్టేట్ అని అప్పుడు అన్నాం కదా, మనం ఇందాక చూసాం కదా. సో యూనిటరీ స్టేట్ అంటే ఇప్పుడు ఇట్లా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయండి, స్టేట్ మీద అధికారాలు కూడా ఎవరికి ఉంటాయి, ఎమర్జెన్సీ టైంలో మోస్ట్గా తీసుకున్నప్పుడు సెంట్రల్కి ఉంటాయి. అలాంటి స్టేట్ కి పవర్స్ ఉండవని కాదు, బట్ కొన్ని డెసిషన్లు సెంటర్ కి ఎక్కువ అథారిటీస్ ఉంటాయి అన్నట్టుగా. ఓకేనా. పవర్స్ ఎవరికి ఉంటాయి, స్టేట్స్ కి ఉంటాయి, సెంట్రల్ కి ఉంటాయి. అండ్ స్టేట్స్ గోయింగ్ టు ద టోటల్ కంట్రోల్. స్టేట్స్ ఎవరి కంట్రోల్కి వెళ్ళిపోతాయి అప్పుడు ఎమర్జెన్సీ టైంలో, టోటల్ ఇట్స్ కంట్రోల్ టు ద సెంటర్ కంట్రోల్కి వెళ్ళిపోతాయి. అండ్ ఇట్ కన్వర్ట్ ద ఫెడరల్ స్ట్రక్చర్. అప్పుడు మనకి ఏమైపోతుందండి, ఫెడరల్ స్ట్రక్చర్ అవుతుంది. ఫెడరల్ స్ట్రక్చర్ నుంచి యూనిటరీ, ఫెడరల్ స్ట్రక్చర్ ఇంటూ
యూనిటరీ అని అవుతుంది. అందుకే మనం ఏమన్నాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫెడరల్ అండ్ యూనిటరీ. ఓకేనా, ఫెడరల్ అండ్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఫెడరల్ ఇంటూ ద యూనిటరీలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, యూనిటరీ 1 వితౌట్ ఏ ఫార్మల్ అమైన్మెంట్స్. ఇక్కడ అమైన్మెంట్ అవసరమా? మరి అవసరం లేదు. ఎలాంటి అమైన్మెంట్ లేకున్నా కూడా ఫెడరల్ కాస్త యూనిటరీ అవుతుంది. తర్వాత 3 టైర్ గవర్నమెంట్. సో ఇండియాలో తీసుకుంటే మనకి 3 టైర్ గవర్నమెంట్ అనేది ఉండడం జరిగింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు సెంట్రల్ ఉంటుంది, స్టేట్ ఉంది, లోకల్ గవర్నమెంట్. ఇప్పుడు మనము ఇక్కడ ఇంపార్టెంట్ గా తీసుకుంటే 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమైన్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏం చేసిందంటే యాడెడ్ ద 3 టైర్ గవర్నమెంట్. సో దీని గురించి మనం డీటెయిల్ క్లాస్ చెప్పుకుందాం, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్స్ ఆల్సో. సో దట్ ఈస్ ద లోకల్ గవర్నమెంట్ అని అంటాము. లైక్ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనకి పంచాయతీ ఎలక్షన్స్, ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, మున్సిపల్స్ కానీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి లోకల్ గవర్నమెంట్ వస్తాయి అన్నట్టు. విచ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఎక్కడ వరల్డ్ ఇలాంటి ఏ కాన్స్టిట్యూషన్ లో లేదు అని అంటున్నారు. రిమెంబర్ దిస్. మరి 73rd అమెండ్మెంట్ తీసుకున్నప్పుడు 1992లో గేవ్ ద కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్. మరి అంతకుముందు ఉందా అంటే లేదు. ఎప్పుడు వచ్చిందండి? 1992లో 73rd అమెండ్మెంట్ ద్వారా రావడం జరిగింది రికగ్నిషన్. మరి దేనికి వచ్చింది అంటే పంచాయతీస్, రూరల్ లోకల్ గవర్నమెంట్, బై యాడింగ్ ద పార్ట్ 9. ఓకేనా, మరి న్యూ షెడ్యూల్ కూడా యాడ్ చేశారు. మనం అప్పుడు చెప్పుకున్నాం కదా న్యూ షెడ్యూల్ ఏది 9, 10, 11, 12. సో 11 వచ్చేసి ఏంటండి మనకి పంచాయతీస్, 73rd అమెండ్మెంట్ రూరల్ లోకల్. మరి నెక్స్ట్ 74 అమెండ్మెంట్ తీసుకుంటే సేమ్ 1992లో ఇది వచ్చేసి అర్బన్ లోకల్, లైక్ మున్సిపాలిటీస్ ఉంటాయి కదా అవి. రూరల్ అన్నప్పుడు ఏంటి? పంచాయతీస్ ఉంటాయి. పంచాయతీ అక్కడ సర్పంచ్, వార్డు మెంబర్స్ ఉంటారు. మున్సిపాలిటీస్ అన్నప్పుడు మున్సిపాలిటీస్ ఉంటారు. మన అర్బన్ బాడీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో. తర్వాత మరి ఇది ఎప్పుడు యాడ్ చేశారంటే పార్ట్ 11A, షెడ్యూల్ వచ్చేసి 12. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ తీసుకున్నప్పుడు 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని యాడ్ చేశారండి 2011లో. ఓకేనా, దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది రావడం జరిగింది. ఎందుకు అనంటే టు ప్రొటెక్ట్ ద కోఆపరేటివ్ సొసైటీస్ కోసం ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 చేంజెస్. ఏంటండి అంటే ఇక్కడ చూడండి, ఇట్ మేడ్ ద రైట్ టు ఫార్మ్ ఏ కోఆపరేటివ్ సొసైటీస్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. దేని ప్రకారం? అకార్డింగ్ టు ద ఫండమెంటల్ యాక్ట్ ఫండమెంటల్ రైట్ ప్రకారం ఆర్టికల్ 19. అండ్ ఇట్ ఇంక్లూడ్ న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఇంక్లూడ్ అవుతుంది అండ్ ప్రమోటింగ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నట్టుగా. సో 43 ఆఫ్ బి. అండ్ ఇట్స్ యాడెడ్ ద న్యూ పార్ట్ 9B. ఏ పార్ట్ అండి? పార్ట్ 9Bలో యాడ్ చేశారు. ద కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్టికల్ 243ZH నుంచి 243ZT. సో ఇవి మనము క్లియర్గా ఆ పార్ట్లో చూసుకుందాము. ఓకేనా, నో వరీస్. మనకి సెపరేట్ చాప్టర్స్ వస్తాయి కదా అక్కడ. తర్వాత న్యూ పార్ట్ 9B. సో 9B తీసుకున్నప్పుడు it contains the various provisions ensuring the cooperative societies in the country and functions of the democracy, and it's empower the parliament in respect of the multi-state cooperative societies. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి ఏంటి? సేలెంట్ ఫీచర్స్. మరి వీటి మీద క్రిటిసిజం కూడా ఉంటుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఒకటి వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా క్రిటిసిజం ఉంటుంది కదా. సో సింపుల్ గా చెప్పాలంటే క్రిటిసిజం ఆల్రెడీ మనం చదివేసుకున్నాము. ఇట్స్ ఏ బ్యారోడ్ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా బ్యారోడ్ కాన్స్టిట్యూషన్ మీద. ప్రీవియస్ క్లాస్ ఎవరైనా వినకపోతే చూడండి. తర్వాత కార్బన్ కాపీ ఆఫ్ 1935. ఏం లేదండి, బ్యారోడ్ కాన్స్టిట్యూషన్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్కువగా ఇది తీసుకొచ్చుకున్నదే, మన సొంతగా రాసుకుంది కాదు అని డిస్కస్ అంటారు. తర్వాత కార్బన్ కాపీ అని అంటే ఎక్కువ మనం 1935 ఆర్టికల్ దాని నుంచి ఎక్కువ లార్జర్ పార్ట్ అనేది తీసుకున్నామని. తర్వాత ఇంకో కొంతమంది వచ్చేసి ఏమన్నారంటే అన్ ఇండియన్ ఆర్ యాంటీ ఇండియన్ అని అనడం, లైక్ పొలిటికల్ ట్రెడిషన్, లైక్ అప్పుడు ఇంకా బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. సో పొలిటికల్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలా. ఇంకా తర్వాత అన్గాంధియన్ కాన్స్టిట్యూషన్ అని, లైక్ అన్గాంధియన్ అంటే బికాస్ ఇట్ డస్ నాట్ కంటైన్ ద ఫిలాసఫీ అండ్ ఐడియల్. మహాత్మా గాంధీ యొక్క థాట్స్ కానీ ఐడియాస్ కానీ ఇందులో ఎక్కువ లేదు అని. తర్వాత ఎలిఫెంట్ సైజ్, చాలా పెద్ద సైజు, బల్కీ అని, చాలా డీటెయిల్ గా ఉంది, అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, లాంగ్వేజ్ బాగాలేదు, అర్థమయ్యేలాగా లేదు అని ఇలా కొన్ని. తర్వాత పారడైస్ ఆఫ్ ద లాయర్స్ అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, లాయర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది అని, అందుకే టూ లెజిస్లేటివ్ గా ఉంది, వెరీ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ కూడా ఉంది అని అనడము. తర్వాత ఇవన్నీ మనం ఆల్రెడీ చూసేసుకున్నాము. మళ్ళీ మీరు అరే ఇది మేడం ఫాస్ట్ గా చెప్తుంది అనుకోవద్దు. ప్రీవియస్ క్లాస్ ఎవరైనా వినకపోతే వినండి, అక్కడ డిస్కస్ చేశాను. తర్వాత ఎలిఫెంట్ సైజ్ అంటే బల్కి ఆల్రెడీ అయిపోయింది కదా, సారీ. యా, సో దిస్ ఇస్ ద salient features of the Indian constitution. సో ఓవర్ అండి.
సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను లక్ష్మీకాంత్ కంప్లీట్ చేస్తాను. సో ఎందుకు లక్ష్మీకాంత్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా చెప్పాను. నేనైతే సింపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇఫ్ యూ నీడ్ ఎనీ చేంజెస్, ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలి మేడం ఇంక ఇలా చెప్పండి అని మీకు ఏమైనా థాట్స్ ఉంటే 100% మీరు మనకి కామెంట్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. నా నెంబర్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు 100% నాకు మెసేజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఏదో చెప్పాలి అని నేను చెప్పట్లేదు, మీకు అర్థం అవుతేనే దానివల్ల యూజ్ ఉంటుంది కాబట్టి ఐ విల్ ఆల్సో రెడీ టు చేంజ్. ఎనీ చేంజెస్ కావాలంటే నేను కూడా చేంజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.